అందరికీ మరొక పర్యాయము యేసయ్య నామంలో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. పిల్లరా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం ఆనాడు దేవుని దాసుడైన మోషే మృతి పొందిన తరువాత దేవుడు ఎప్పుడు కూడా నాయకత్వ లోపము లేకుండానే ఉంచుతారు. ఒక నాయకుడు చనిపోయాడంటే దేవుడు ముందుగానే మరి ఒక నాయకుడిని సిద్ధపరిచే విధానము దేవునికి ఉంది. హల్లెలూయా. పెద్దలు చనిపోయిన తర్వాత పెద్ద ఎవరు అనే ఆలోచన ఉంటా ఉంది. మరి అది దేవుడే సహజంగా ఏర్పాటు చేస్తారు. అలాగే దేవుని మహోన్నతమైన సంకల్పంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఒక వాగ్దానము చేసిన ఒక భౌగోళిక ప్రదేశం దేవుడు వారికి ఇస్తానని చెప్పారు. వారు భయంకరమైన ఐగుప్తులో వారు అనుభవించిన దాస్యము, దాని ద్వారా వారు అనుభవించిన క్షోభ మామూలు విషయం కాదు. అంత చెప్పలేనంత దుఃఖమును, ఆయాసమును కొన్ని వందల సంవత్సరాలు భరించిన తర్వాత దేవుడు తన దాసుడైన మోషేను ఐగుప్తులో లేవనెత్తుకున్నాడు. మోషేకు అండగా అహరోనును, అలాగే ఆయన సహోదరి అయిన అక్క అయిన మిర్యాము, ఇంకా అలాగే సమాజంలో దేవునికి భయపడే ప్రతి కుటుంబ పెద్దను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ రీతిగా పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధన వరకు ఎక్కడ చూసినా దేవుడు తన హృదయానుసారులైన దాసులను నియమించుకుంటూ వచ్చారు. ఆమేన్. అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఈ రోజున మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని మనం పరిశీలన చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వరుసగా ఈ అధ్యాయాలన్నీ అంటే 66 పుస్తకాల మీద కనీస అవగాహన కల్పించడానికి నేనేదో పెద్ద పండితుడిని కాకపోయినా దేవుడు ఇచ్చిన అనుగ్రహంతో మరి నేను తయారు చేసినటువంటి సంపుటము పుస్తక వర్తమానాలు అన్నింటినీ ఒక్కొక్క గ్రంథంలో నుంచి ఒక్కొక్క వర్తమానం. అది చాలా కష్టతరమైంది. సంక్షేపముగా దాన్ని దేవుని ప్రజలకు ఒక సాధారణ అవగాహన కలుగు చేయడానికే ఈ ఉద్దేశించాను. ఇట్స్ ఏ పానరోమిక్ వ్యూ అంటారు. పానరోమా అంటే అంతటిని కలిగి చూస్తే పైనుండి ఒక అద్భుతమైన సుందర దృశ్యం మన నేత్రాలకు ఎదుట ఆవిష్కారం అవుతుంది. అదే రీతిగా దేవుని పరిశుద్ధ లేఖనాన్ని మనం అంతా ఒకేసారి చదవలేము, కానీ ఆ పరిశుద్ధ లేఖనంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలను, ఆయా వ్యక్తుల యొక్క ప్రాధాన్యతలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దానంతటినీ కవర్ చేస్తూ దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి ఆశను దేవుడే నాకు కలుగు చేశారు. అందును బట్టి నేను దేవునికి నమ్మకంగా ఈ పని చేస్తున్నాను. ఎవరూ గొప్పవారు లేరు, కానీ అందరినీ దేవుడు హెచ్చించగలరు. తనను నమ్మిన వారిని, తాను ఎన్నుకున్నటువంటి వారిని, తనకు నిబద్ధతతో సేవ చేయడానికి దేవునితో నిబంధన చేసుకున్న తన ప్రజలను ఎన్నడూ విడువడు. హల్లెలూయా. అసలు ఏమున్నా లేకపోయినా ఎంతో సంతృప్తిని, సంతోషమును, ఆదరణను, ఆనందమును, ఒక జయమును, అత్యధికమైన దీవెనను ఇస్తాడు. మరి దేవుడు ఈ రోజున మనందరికీ చెప్తున్నారు. 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి ఝాన్సీ చదివి వినిపించాలని కోరుతున్నాను. మనం ఏదైతే అధ్యాయంలో తీసామో అందులోనే 8వ వచనం. యెహోషువతో దేవుడు సెలవిస్తున్న మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. మెడిటేట్ ఆన్ ఇట్, obey it, and success in every spiritual battle is tied
డైరెక్ట్లీ టు ఒబీడియన్స్ టు ద స్క్రిప్చర్. అంటే మనము సాధించుటకు దేవుడు మన ఎదుట ఉంచిన విజయాలు మనం సాధించాలంటే, దాని అనుభవంలోకి రావాలంటే దేవుడు ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర విధులను వాటిని పాటించడము, వాటిని ధ్యానించడము, దానిలో కుడికి కానీ ఎడమక కానీ తొలగిపోకుండా ఉండడం అనేది ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక విషయంగా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున విజయాకాంక్ష, విజయాలు సాధించాలి, విజయాలు సాధించాలి. అద్భుతమైన దేవుని కృప ఒక వ్యక్తిని బలపరుస్తుంది. మనము ఏమీ లేని వారం కావచ్చు, కానీ దేవుడు మనకు అన్నీ ఆయనలోనే సమకూరుస్తాడన్నమాట. అందుకని దేవుని నమ్ముకున్న బిడ్డలు సింహం లాంటి ధైర్యంతో ఉంటారు. నాకేముందిలే అని వాడు ఏడుపోకం పెట్టడు. ఎందుకంటే దుఃఖం కలుగుద్ది మనిషికి. మనం శరీరంలో ఉన్నాం, మనకు అన్ని బాధలు కలుగుతాయి, మనకే మినహాయింపు లేదు. మనలో కూడా ఆత్మ సంబంధమైన నిరంతర పోరాటం కొనసాగుతూ ఉంటుంది. మంచికి చెడుకు, నీతికి అవినీతికి, చీకటికి వెలుగుకు, దేవుని వాక్యానికి సాతాను ప్రభావానికి నిరంతర పోరాటం. మన శరీరానికి మన ఆత్మకు నిరంతర పోరాటం. ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పోరాటాల అన్నిటిలో అద్వితీయమైన విజయాన్ని, అద్భుతమైన విజయాన్ని ఆయనే మనకిస్తాడు. అయితే యెహోషువకు దేవుడు ఏమని సెలవిచ్చారు? మరొకసారి ఝాన్సీ, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దేవుని యొక్క వాక్యములను దివారాత్రములు ధ్యానించే అనుభవం దేవుని బిడ్డలమైన మనకు ఈ నేటి దినములలో కూడా అవసరమై ఉంటూ ఉన్నది. మనము ధైర్యముగాను నిబ్బరముగాను జడియకుండా బలము కలిగి ఉండాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. అది ఆనాడు ఆయనకు చెప్పింది కదండి. మనకేమిటి సంబంధం అంటే, ఆనాడు తన బిడ్డలకు ఇచ్చి దాన్ని నెరవేర్చిన దేవుడు ఈ నేటి తరములో నివాసం ఉంటున్న సజీవముగా తన సంఘములో దేవుని ఆత్మ వలన అతుకబడి సజీవమైన రాళ్లుగా కట్టబడుతున్న మనము కూడా స్థిరమైన వారుగా, స్థిరమైన సాక్ష్యము, స్థిరమైన దేవుని విశ్వాస అనుభవము, వాగ్దానం నెరవేర్పు యొక్క అనుభవము మన వ్యక్తిగత జీవితంలో అవసరమై ఉంటూ ఉన్నాయి ప్రియులారా. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాగ్దానము చేసినవాడు, భూమిని వాగ్దానము చేసినవాడు, మరి ఆయనయే దాన్ని స్వాధీనపరచుటకు తన ప్రజల పక్షమున పోరాడినట్లు ఈ యెహోషువ గ్రంథంలో విజయాలు పరంపరగా ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ప్రదేశాలు, భౌగోళిక ప్రాంతాలు, బలమైన జనాంగాలు జయించటానికి దేవుడు తను ఎన్నుకొనిన మోషేకు పరిచారకుడుగా, ఒక వ్యక్తి నాయకుడిగా చేయబడాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి ఏం చేయబడాలి? ఎలాంటి అనుభవం కావాలి? పరిచారకుడి అనుభవం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. పరిచారం అంటే ఏంటో తెలుసండి? ఊడిగం, సేవ. ఊడిగం అనేది అక్కడ ఏం రాయలే ఆ పదం, దాని అర్థం అదే. మోషేకి పరిచారకుడిగా నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు. మోషే చేతులను బలపరచడానికి, మోషే ప్రార్థనలో పాల్గొనడానికి, మోషే యొక్క చెయ్యి ఎత్తిపట్టుకోవడానికి, మోషేకి అన్నపానాలు అందించడానికి, మోషేకు శారీరక పరిచర్య చేయడానికి, వ్యక్తిగత దైవజనుని యొక్క అవసరతలు తీర్చడానికి, ఆత్మీయంగా ఏకీభవించడానికి, అతనితో మనోనిపరాన్ని, ధైర్యాన్ని కలిగి వారిరువురు కలిసి దేవుడు ఆదేశించిన పని ప్రకారం నడుచుకోవడానికి మోషేకు ఏ విధమైన అనుభవం దేవుడు ఇచ్చాడో దాన్ని తెలుసుకోవడానికి అది ఒక శిక్షణగా మోషే తరువాత, మోషేకు ఇప్పుడు పరిచారకుడుగా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు, కానీ ఆ సేవకుడే తర్వాత మహా గొప్ప ఇశ్రాయేలు సైన్యానికి
దేవుని వలన నియమించబడిన సైన్యాధ్యక్షుడిగా యుద్ధాలు చేయటానికి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం యెహోషువ 1:8-9 మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు చదివేది కానీ దానిలో నుండే మనం ఈ దినపు సందేశాన్ని తీసుకుంటున్నాం. మిగతా చాలా ముఖ్య ఘట్టాలు ఉన్నాయి, కానీ ఇందులో నేను కేవలం సంక్షిప్తంగా ఉంచి 4 లేక 3 విషయాలే చెబుతూ దీన్ని ముగిస్తూ వస్తున్నా, సమయాభావం వల్ల. అంతేగాని ఇది ఎన్ని గంటలు చెప్పినా తరిగేదిగా దేవుని వాక్యం. ఇది గొప్ప నిధి, పనికి మాలినది, నశించిపోయే సువర్ణము కూడా. సువర్ణము అంటే బంగారం, బంగారం కూడా నశించిపోద్ది. దాన్ని తవ్వటానికి ఎంత రోజుకి వెళ్తారో తెలుసా? మైలు దూరం. దక్షిణాఫ్రికాలో బంగారపు గనులు ఉన్నాయి. మన ఇండియాలో కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బంగారపు నిక్షేపాలు కనిపెట్టి వాటిని ఇప్పుడు జొన్నగిరి అనే ప్రాంతంలో, కర్నూలు జిల్లాలో దేవుడు మన రాష్ట్రానికి కూడా అవకాశం ఇచ్చాడు. కోలారు గోల్డ్ ఫీల్డ్స్ అని ఉన్నాయి కర్ణాటకలో. దేవుని బిడ్డలారా, ఇటీవల కాలంలో కడుబేద రాష్ట్రం అని పేరుగాంచిన ఒరిస్సాలో కూడా బంగారు నిక్షేపాలు బయటపడతాయి. ఈ బంగారం ఉందని అంటే సరిపోయిందా? బంగారం ఎక్కడి నుండి తీయాలి? లోపల త్రవ్విదాన్ని చాలా కొంచెమే ఉంటుంది, పరిమాణము చాలా కొంచెం. కొన్ని టన్నుల యొక్క ఆ ముడి సరుకును ప్రాసెస్ చేస్తే కొన్ని గ్రాములు మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము 66 గ్రంథాల సంపుటము, ఈ సజీవమైన 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను, లోతుల వరకు దూరుచు మానవుని యొక్క హృదయ ఆలోచనలను, తలంపులను పరిశోధించి దివ్యమైన శక్తి సంపన్నమైన ఈ వాక్యమును దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ఏం చేయమన్నాడు అక్కడ? ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దీవెన పొందినవాడు, ధన్యత కలిగిన వాడు, దేవుని వల్ల జ్ఞాపకం చేసుకోబడేవాడు, దేవుని ఆశీర్వాదం వానికి కలుగుతుంది. కానీ కండిషన్ ఏంటంటే దుష్టుల ఆలోచనలో చొప్పున వాడు నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్యము చేసే దేవుని సత్యాన్ని ధిక్కరించే తప్పితస్తుల యొక్క త్రోవలో దేవుని దాసులు ఎన్నడూ కూడా నడవకూడదు. సత్యానికి నిర్భయంగా సత్యాన్ని ప్రకటించే ఒక అనుభవం దేవుని దాసులకు అవసరము. దేవునికి తప్ప మరి దేనికి భయపడని ఒక సహజ సిద్ధమైన అభ్యాసం దేవుడు అట్టి వారికి ఇస్తాడు. నాకు సహితం ఇచ్చాడు. అందుకే నాకు ప్రపంచంలో దేనికి యేసయ్య తర్వాతనే ఎవరైనా, యేసయ్య తర్వాతనే ప్రేమ ఎవరి మీదైనా. ఒక్కగానొక్క కుమారుడు అంటే కుమారుడు అయినా కూడా ఎవరు? ముందు దేవుని కుమారుడిని మనం ముద్దు పెట్టుకోవాలి. 2వ కీర్తనల ప్రకారం మీరు చూడండి 11వ వచనంలో దేవుని కుమారుడిని ముద్దు పెట్టుకునే అనుభవము, దేవుని కుమారుడిలో నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్న క్రీస్తు ప్రభువులు అంటుకట్టబడిన అనుభవము, నీటి కాలువల యోరను నాటబడిన అనుభవము, దివారాత్రములు దానిని ధ్యానించే అనుభవము, నీచులతో, దౌర్భాగ్యులతో, చట్ట విరోధమైన కార్యక్రమాల్లో తమను తాము ఒక క్షణం తీరిక లేకుండా ఉండే వ్యక్తుల కోసం కాకుండా దేవుని కొరకు సమయాన్ని, ధనాన్ని, తమ జీవితాన్ని వెచ్చించేవారు. పొలాలు, పుట్రలు, భూమి, ఉద్యోగం అనేవారు కాదు. పొలాలు ఏంటి? మనం పుడతా వచ్చినాయి ఆ పొలాలు. మనం చచ్చిపోతే మనకి ఎంత కావాలండి? 6 అడుగులు అంటారు. మనం 6 అడుగులు కూడా ఉన్నాం. కొంతమంది చనిపోయిన తర్వాత, అంటే నేను చూసిన అనుభవాన్ని చెప్తున్నా, కొందరు వృద్ధులు అయిపోయిన తర్వాత బాగా బక్కచిక్కిపోయి కళేబరాలు మడిస్తే చిన్నగా ఇంత అయిపోయారు కొంతమంది. బాధాకరం. పాపమునకు దాసులుగా అమ్మబడిన, సాతాను శోధనకు గురి అయి దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుని మాటను మరిచిపోయి ఉల్లంఘించి అపవాది శోధనకు గురి అయిన ఆదాము హవ్వల యొక్క
అవిధేయతను బట్టి వారి సంతానముగా ఉంటున్న మనము మనందరి కూడా పాపము సంప్రాప్తమైనది, కానీ దేవుడు లోకములో ఉంటున్న మనందరినీ ప్రేమించినాడు. హల్లెలూయా. అపహాసకులు బహు భయంకరమైన వారు అత్యంత ప్రమాదకారులని దేవుని దాసుడు, నా సహోదరుడు మరి భాస్కర్రావు గారు నాకు మాట అందిస్తున్నారు. హల్లెలూయా. వారిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారిని ముట్టి స్వస్థపరచునుగాక. ఈ గడియలో వారిని పరిశుద్ధ పరిచర్యలో దేవుడు బలపరిచి శేష జీవితమంతా కూడా యేసయ్య మహిమ కొరకు పాటుపట్టకు దేవుడు కృపను అనుగ్రహించునుగాక. దేవునికి తన పైన అచంచల విశ్వాసంతో ఆధారపడే బిడ్డలు కావాలి తప్ప తమ స్వశక్తితో సేవ చేయాలంటే ఎవరి వల్ల కాదు. తమ శరీర ఆరోగ్యమును బట్టి ఆనందించాలనుకునే వారికి ఎవరికి ఆరోగ్యం లేదు, ఉండదు. ఎలా కాదు. బలహీనులను ఎన్నుకొని బలవంతులుగా చేయటం దేవుని కృప. నేను మొన్న ఒక చోటుకు వెళ్ళాను. ఒక సహోదరుడు నాకు హెయిర్ కట్కి వెళ్తే 55 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళి రావటం, 120 కిలోమీటర్లు ఇక్కడ 1 కిలోమీటర్లో దొరికే దగ్గర కాకుండా ఆ దేవుని బిడ్డ అని ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళాను. అక్కడ వెళ్ళటం వల్ల ఆశీర్వాదం ఉన్నది అని దేవుడు వాళ్ళకి నాకు అందరికీ దేవుని బిడ్డలకు అందరికీ ఆశీర్వాదం. అది నేను గమనించి దేవుని ఆదేశం చొప్పునే వెళతా తప్ప నేనేమన్నా స్టైల్ మాస్టర్నేం కాదు కదా. కనుక అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాటలు షేర్ చేస్తాం, దేవుని యొక్క ప్రేమను పంచుకుంటున్నాం, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాం, దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పును చూస్తున్నాం, దేవుని ఎడబాయని సన్నిధి మనం నడిపిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుణ్ణి ఎవరు ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అన్య జనాంగములో మధ్యలో ఉండి యేసయ్యను మహిమపరిచేవారు ఈ దినం కావాలి. ఆ సహోదరుడి దగ్గరికి అందుకే వెళుతున్న తప్ప మరి వేరే ఉద్దేశం ఏమీ కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రోజున దేవుడు తన బిడ్డలమైన మన నోట తన వాక్యాన్ని ఉంచుతూ ఉన్నారు, మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన భార్య అయిన శారయ్య అదిగో అన్న దాసి ఉంది. ఈ రోజుల్లో ఇది మామూలే కదా, ధర్మమే కదా, ప్రకృతి చట్టం అన్నీ కూడా ఒప్పుకుంటాయి. నువ్వేం తప్పు చేయట్లేదులే యజమానుడా, ఆ ఐగుప్తీయురాలైన నా దాసిని నీవు చేపట్టి ఆమెతో పిల్లలను గాను. ఆ రోజుల్లో చట్ట ప్రకారం అది సామాజికంగా అంగీకార యోగ్యమైన విధానమే అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్పారు? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు. హల్లెలూయా. ఐగుప్తీయురాలైన దాసురాలు యొక్క గర్భవాసాన పుట్టిన అడవి గాడిద వంటి స్వభావం కలిగిన ఇష్మాయేలు అబ్రహాము సంతానమే అయినను దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ఇస్సాకు నిండు వృద్ధాప్యములో దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో ఆయన ఎంతమాత్రము జాప్యము చేయడు. తగిన కాలంలోనే కార్యము జరిగిస్తాడు. ఆయనకు వయసుతో నిమిత్తం లేదు, ఆయనకు ప్రకృతి నియమాలతో పని లేదు, సైన్స్తో పని లేదు. ఈ సైన్స్ని ఇంకా ఎక్కడో గుడ్డితనంగా వీళ్ళు ఎక్కడో కూర్చొని ఆ పరిశోధనలు చేస్తూనే ఉంటారు, అన్నీ తెలుసుకోలేరు. ప్రకృతి చాలా ఉంది, కంటి మీద ఇంకా పరిశోధనలు ఆగనే లేదు. ఏది? మానవుని కంటి నిర్మాణం, మానవుని హృదయ కవాటాలు ఎలా పనిచేస్తాయో కార్డియాలజిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఏ పరిశోధన ఆగలేదు. ఏ రోగానికి మందులు కనిపెట్టినా మరికొత్త రోగాలు వస్తున్నాయి, వాటిని అదుపు చేయడానికి. మరి అయితే దేవుడు కృప కలిగిన వాడు సుమా. హల్లెలూయా. ఆయన లోకంలోని తన ప్రజలందరికీ ఆధునిక వైద్యము పరిజ్ఞానం ఆవిష్కరింపజేసి తన ప్రజలకు ఆరోగ్యమును, ఐశ్వర్యమును, మేలును, కృపను, బలమును, శక్తిని, జ్ఞానమును, వివేకమును, ఆయురారోగ్యములను, తన రెక్కల నీడన విశ్రాంతిని, మాటలు రాని నాబోటి వాడిని సహితము ఆత్మ న్యూనతా భావముతో ఉండి ఏ కాలంలో అది చేయకుండా నేను వెనుకబడిపోయానేమో, రామనగరాన్ని ప్రేమించి ఊరు చుట్టూ తిరిగానా,
గొడ్లు కాసుకునే వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో పాటు అడవులు మా బీళ్లలో తిరిగానా, వాళ్ళ అంబల దాగి నా క్యారేజ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ తిరిగానా అని కొన్నిసార్లు అనుకుంటున్నాను. అదంతా కూడా దేవుని చిత్తమే. హల్లెలూయా. నా నోట తన వాక్యాన్ని ఉంచబట్టే నేనేదో ప్రసంగికుండాని మీ ఎదుటికి రాలేదు, నేను పాస్టర్గా ఉంటానని దేవునికి నేను పనికిరానయ్యా. అసలు ఈ లోకంలో ఎవరు యోగ్యత కలిగిన వారు లేరు బాబు. నువ్వే కాదు, నీ పాపస్థితి నువ్వు గ్రహించావు కాబట్టి నీలో ఉన్న ఈ నిర్లిప్తత, నీలో ఉన్న నిస్సహాయత, నేను యోగ్యత లేనివాడిని నువ్వు చూపుతున్నావే, అది మరి నీలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉన్నందువల్ల నీకు ఈ అవగాహన కలిగింది. నీ ఆలోచనలు మంచివి కాదని నాకు తెలుసు, నీ అభ్యాసాలు మంచివి కాదని నాకు తెలుసు, నీవు పుట్టిన పుటక మంచిది కాదని నాకు తెలుసు. మనుషులందరూ పుట్టిన పుటక ఏది మంచిది కాదు, ఎందుకంటే పాపంలో పుడుతున్నాం, పాపంలోనే పెరుగుతున్నాం. కానీ పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధ కుమారుని యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములను ప్రాతిపదికగా చేసిన సువార్త అనే శుభవర్తమానాన్ని సకల మానవ కోటికి అందించుటకై దేవుడు ఏ పాపము ఎరుగని తన ప్రియకుమారుడు శరీరుడుగా ప్రత్యక్షమై, పాపము ఎరుగని తాను పాప లోకములో ఏ పాపము ఎరగకుండా మరి ఆయన మరియమ్మ అనే ఒక యవన కన్యక గర్భములోని, ఆమె కేవలము యవనస్తుడైనటువంటి యోసేపుకు వారిరువురికి పరిశుద్ధ వివాహము జరపబడాలని చట్ట ప్రకారము వారి వివాహమునకు అర్హులైన జంట అని పెద్దలు నిర్ణయించారు. వివాహం అయినట్టుగానే పరిగణిస్తారు. ఇక వివాహ పూర్తి కార్యక్రమం ఎట్లా జరుగుతుందంటే ఆ యూదుల్లో ఒక సమయం వచ్చేస్తుంది, పెట్టుకున్న టైం వచ్చేస్తుంది. ఆ టయానికి ఊరేగింపుగా పెళ్లి కుమారుడు వచ్చేసి ఆ పెళ్లి కుమార్తెని ఆ ఆభరణాలతో అలంకరించేసి పెద్దలతో బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా వచ్చేసి వినోదం ఏర్పాటు చేసి స్నేహితులతో బంధువర్గంతో తరలి వస్తాడు. ఆయన వచ్చి అందరినీ కలిసి అందరి సమక్షంలో ఆ అమ్మాయి నా భార్య, మీరందరూ చేసిన చట్టాన్ని, చేసిన తీర్మానాన్ని దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నా భార్యగా స్వీకరిస్తున్నాను, మీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి అని మంచి విందు చేసి అందరి సమక్షంలో ఆ పెళ్లి కుమార్తెను తీసుకొని తరలిపోతాడు. హల్లెలూయా. ఇంకా ఏమి జరగకమునిపే ఈలోగానే జనాభా లెక్క వచ్చింది. జనాభా లెక్క మరి ఆ తరంలో కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ. ఈ రోజుల్లో ఈ జనాభా లెక్కలో SIR తరఫున జరుగుతూ ఉంటే మన రాణి కానీ ఇంకా మరి మిగిలిన ప్రభుత్వం తరఫున పనిచేసే కార్యకర్తలు కానీ ఎంతోమంది హెల్త్ వర్కర్స్, అంగన్వాడీ కార్యకర్తలని, ఆఫీసర్స్ అని పనిచేస్తూ ఉంటారు. నా దగ్గర ఇదిగో నిన్ననే నాకు అందిన ఈ పేపర్స్, ఏది మా లెక్కలు, నా భార్యది నాది పూర్తి చేయటానికి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా చెప్పానంటే నేను ఏదో నవ్వులాటకో కాలక్షేపానికో చెప్పట్లేదు, కానీ దాని యొక్క సీరియస్నెస్ని ఇందులో ఫోటోలు అంటించాలని ఉందని ఏదో ఎక్కడుంటే ఏంట్లా నేను అనుకోకుండా నా స్వగ్రామంలో నా ఇల్లు ఎక్కడ ఉన్నది, నా మందిరం ఇది, నా ఇల్లే మందిరం నాకు. మరి ఈ పరిస్థితుల్లో నా స్వజనులందరూ ఇక్కడున్నారు. నేను ఒకవేళ నా కాలం తీరిపోయిన తర్వాత నా కుమారుడు, తన కుటుంబము, నా బంధువర్గం అంతా కూడి నన్ను ఈ భూమి మీద ఈ భూస్థాపన చేయవలసింది కూడా ఇక్కడే అనేది నేను ఎరుగుదును. అందుకనే నేను నా భార్య వెళ్ళి దానికి అవసరమైనటువంటి సీరియస్గా తీసుకొని ఫోటోలు దిగి వచ్చాను. ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. కానీ ఆ రోజులలో కన్య అయిన మరియకు యోసేపుకు వివాహము జరపవాలని నిశ్చయించబడింది. అంటే ఇట్స్ ఎ క్వాసీ మ్యారేజ్ అంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటే లాంగ్వేజ్ని మీకు అర్థమవుతుంది. దాదాపుగా అది 3 వంతులు పెళ్ళి అయినట్టే. ఇక ఆ పెళ్లి కుమారుడు పెళ్ళి అయినట్టే, అంటే వారు కాపురం ఏం చేయరు. ఇక ఆ పెళ్లి కుమారుడు వచ్చి తరలించుకొని వెళ్ళి అప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఎక్కడ ఉండాలనుకుంటారు అక్కడే ఉంటారు. వారు కూడా పూర్వీకులు ఉన్న దగ్గర తమ స్వాస్థ్యంలో ఇల్లు కట్టుకోవడం, వారు మందలు, వారు చేసే పని ఏమిటి అంతా వాళ్ళకి తెలుసు. వృత్తి ఏంటి, వడ్రాంగమా, వ్యాపారమా,
వ్యవహారమా, డేరాలు కొట్టడమా, చాలా ఉంటాయి కదా పనులు. అలా కనుక ఈ విధముగా దేవుడు తను ఇచ్చిన వాగ్దానము నెరవేర్చేవాడు. యేసయ్య వచ్చాడు తన ప్రజలను బలపరచడానికి. యేసయ్య తరపున మనం ఉన్నాం. ఈ తరములో ఆయన సంఘంలో మనం సజీవమైన రాళ్ళుగా ఉన్నాం. మన తరపున ఆయన పోరాడేవాడై తన ప్రజలుగా మనకు మన లలాటముల మీద ముద్ర వేసిన వాడుగా మన తండ్రి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం. యెహెజ్కేలు 9లో ఒకవేళ ఎవరైనా తీసి చదవగలిగితే కూడా ఇంకా చాలా మంచిది. అదే లలాటములపై గుర్తు కలిగిన వారు అని ఉంటుంది. లలాటముల పైన గుర్తు కలిగిన వారు, ఆ ముద్ర కలిగిన వారు. ముద్ర లేకపోతే పనికిరాము, మనం శిక్ష తప్పదు. మనకు దేవుడు మనం తనవారమని 9వ అధ్యాయంలో ఉంటుంది. కొంచెం 18లో ఎప్పుడో 8 చదవమ్మా. ఝాన్సీ చదువు. లలాటముల మీద అది గురుతు అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ పదం తీయడానికి ఇంత టైము మనం ఆ పదం నాకు ఎక్కడుందో ఎగ్జాక్ట్గా తెలియనందువల్ల దొరకలేదా ఝాన్సీ? సరే, చదువు. యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏ కృత్యములను గూర్చి మూర్ఖులెడుచు ప్రలాపించున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఆగాగండి, దేనికంటా వాళ్ళు ప్రలాపించేది, ఏడ్చేది, మూలుగులుడేది, ప్రార్థనలు చేసేది, ఉపవాసాలు ఉండేది ఎందుకుంటున్నారు వాళ్ళు? చదువమ్మా. ఏ కృత్యములను గూర్చి జరుగుతున్న నీచమైన కృత్యాలు, అన్నం పెట్టకపోవటం, ఆదరించకపోవటం, మన ధర్మాన్ని మనం నెరవేర్చుకోకపోవటం, భర్తగా అన్నం పెట్టకపోవటం, భార్యను సరిగ్గా చూసుకోకపోవటం, యవన ప్రాయంలో ప్రేమించి దేవుని చిత్త ప్రకారం పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకుని ఇష్టపడేగా చేసుకుంది. సంసారం ఎందుకు చేయట్లే? ఆమెను ఎందుకు అవమానిస్తున్నావు, ఎందుకు కొడుతున్నావు? ఒళ్ళు బలిసిపోతే పనులు చేస్తారు. ఈ పనులు సాతాను క్రియలో జీవితంలో ఒక చీకటి అధ్యాయం ఏర్పడ్డాయి. ఇలాంటి హేయమైన కృత్యాలన్నింటిని వచ్చి దేవుడు అసహించుకుంటున్నాడు. ఆయన స్వభావం కలిగిన వారు అసహించుకుంటారండి. అందువల్ల ఎవరైతే ఈ పట్టణమంతా కలిగి తిరిగి ఎక్కడెక్కడ ఎవరైతే దోషకృత్యాలకి పాల్పడుతూ మందిరానికి రారు, మందు తాగుతారు, సన్నిధికి రారు, పనులు అంటారు, నీవు అక్కడికి కావాలి. ఆ పనులు ప్రపంచంలో లేవా? ఎవరికే ఆలోచన చేయరు ఎవరు. అబ్రహాం ఎంత ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు. లెక్కలేనన్ని గొర్రెలు, గొడ్లు, పశువులు అన్నీ ఉన్నాయి ఆయనకి. ఒంటెలు ఉన్నాయి, ఆడుగాడిదలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, డేరాలు. ఆయన డేరాలు వేయడానికి 2 రోజులు 3 రోజులు పట్టేది ఆ రోజుల్లో. టెంట్లు వేయడానికి. అంటే అంత పెద్ద ఏరియా. ఆ పని ఉందండి, కొంచెం డేరా పనిలో ఉన్నాను, ఏదో మన క్యాంప్ మారుస్తున్నాము, వీటన్నిటి నాడు తోలుతున్నామని దేవుని సన్నిధికి రావడం మానేశాడా? దేవుని ప్రత్యక్షతను మర్చిపోయాడా? దేవుని కొరకు ఆ రోజున తాను బలిపీఠములు కట్టడం మానివేశాడా? ఎవరెవరు ఏ బలిపీఠాలు కట్టి ఏ రీతిగా పాత నిబంధన మొదలుకొని కయ్యను హేబెలు అర్పణ మొదలుకొని పౌలు గారి యొక్క దినముల వరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దినముల వరకు యథేచ్ఛగా ఆకాశ మండలములో
దేవుడు ఆశీనుడై ఉండి తాను నిర్మించిన ఈ ప్రపంచంలోని ప్రజలందరి చేత జ్ఞానముతో వివేచనతో పైనున్న ప్రభువును గుర్తించి ఆయన సార్వభౌమ అధికారమునకు లోబడాలనేటువంటి ఆశ కలిగిన బిడ్డలకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు. హల్లెలూయా. అది ఏ కాలమైనా. అందుకే మన పెద్దలు పాడేవాళ్ళు పాట నా చిన్నప్పుడు. అన్ని కాలంబోల అనున్నాయే హోవాని నిన్న తరంబాయో కన్న తండ్రి నా కన్న తండ్రి. పెద్దోళ్ళు వచ్చి రాకపోయినా ఎవరో మిషనరీలు వచ్చి వాళ్ళ పాటలు పద్యాలు నేర్పించి దేవుని సన్నిధికి అలవాటు చేసి ఆరాధనా విధానాన్ని చూసి వాళ్ళు నేర్చుకున్నట్టుగా మా తాతగారితో సహా మొండితోక మత్తయ్య గారు మరి ఆయన ఆరాధించిన విధానాన్ని నేను చూసి ఆయన ఎంత భక్తితో నా బాల్యం 7 ఏళ్ళు నాకప్పుడు మా తాతగారు చనిపోయినప్పుడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని కాలాలలో దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు, పెద్దల్ని నియమిస్తూనే ఉన్నాడు. ఆయన ఇచ్చిన పెద్దరికాన్ని నిలుపుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి, పోగొట్టుకున్నారు, పెద్దరికాన్ని కోల్పోయారు. మరి పెద్దవాడిగా పుట్టాడు, ఇంట్లో పెద్దవాడై పుడితే సరిపోయిందా? అదే పెద్దోడు నువ్వు ఎగిరితే సరిపోయింది. దేవుడు నిన్ను పెద్దగా నియమించాలి. ఆమేన్. వరుసలో పెద్ద కాదండి, నంబర్ 1, 2 ఇది కాదు. దేవుడు పెద్దగా నియమించితేనే వాళ్ళు పెద్దగా ఉంటారు. నేను మా ఇంట్లో పెద్దవాడిని, ఒకడు అవునన్నా కాదన్నా అన్ని విషయాలలో దేవుడు నన్ను పెద్దగా నియమించుకున్నందుకు ఆయన అతిశయపడి ఆయనలో ఆనందిస్తూ సంతృప్తి చెంది సేవ చేస్తున్నా నేను, నా భార్య పుష్పకుమారి. ఇది నేనేమైనా గొప్పవాడని ఎగిరిపడి చెప్తున్నానా? కాదే. దీనత్వంతో దేవుని నమ్మకత్వాన్ని బట్టి ఈ రోజు వరకు కూడా 67 ఏళ్ళు త్వరలో నిండబోతున్నాయి, 68లో ప్రవేశించబోతున్నాను. నా కృప కలిగిన దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నా అవిధేయత స్థితిలో నాకు తెలియక, నీవు పౌలు గారు అంటారు, తెలియక చేసింది కనుక కనికరింపబడి తిని. హల్లెలూయా చెబుదామా? మనలో అనేక మంది తెలియకనే తప్పు చేస్తాం. తెలిసి ఎవడని పోయి గుంటలో పడతాడా? పడడం. మనకు అజ్ఞానము చీకటి ఆవరించి ఉంది లోకములో. ఇటువంటి లోకములో ఉంటున్న మనకు దేవుని యొక్క ధర్మశాస్త్రము యొక్క ఆవశ్యకత, దివారాత్రములు దాన్ని ధ్యానించవలసిన అవసరత, దానిలో నుండి ఆ సత్యమును తెలుసుకొని దానిలో నుండి కొడికి కానీ ఎడమక కానీ తొలగిపోకుండా రుజు మార్గంలో తిన్నగా నీ కన్నులెత్తి చూడుము అని చెప్పిన ప్రకారం సరళ వృక్షమంతా తిన్నని దానను అని ఉంటుంది కదా. ఆయన మార్గాలన్నీ అంత తిన్నగా వంకర టింకరవి ఆయనకు పనికిరావు, చెల్లవు. మరి తెలియనప్పుడు వంకర టింకరని నడుస్తాం. మన మార్గాలు ఒక పట్టాన్ని మనకే అర్థం కావు, లోక ప్రజలకి ఎవరికి అర్థం కావు. వాడు చెడ్డోడైన మళ్ళీ మన మీద ఏమంటారు? ఏమంటారు? భయంకరమైన వ్యక్తి అంటాడు, వాళ్ళు మంచోడు కాడు అయ్యగారు సారు, వీడిని పోయి ఇసరిపేట పోలీస్ స్టేషన్లో అప్పగించాలండి, తాళ్ళతో కట్టేసి లాఠీలు ఇరిగిపోయిందా కొట్టాలండి, ద్రోహి దొంగ అంటాడు. ఆడు అంతకంటే 100 రెట్లు ద్రోహి దొంగ. అబద్ధికులు దొంగలే మళ్ళీ ఎదుటోడిని పట్టుకొని అబద్ధికులారా దొంగలారా అంటే ఒకళ్ళొక్కడు ఆరోపించుకోవడం లోకంలో మానవుని నైజం. వాస్తవిక దృష్టిలో దేవుని వాక్య సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నీతిని, న్యాయమును, సత్యమును, యథార్థతను, హృదయములో దైవ భయమును కోరుకునే దేవుడు. ఎవరిని నిరాకరించడు ఆయన. తన యొద్దకు వచ్చే వారిని ఎవరిని బయటకు త్రోసివేయడు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే తన ప్రజల పక్షమున పోరాడువాడు ఆయనే, తన ప్రజలకు వాగ్దానం చేయవాడు ఆయనే, తన ప్రజలకు తాను చేసిన వాగ్దానమును అక్షరాల నెరవేర్చువాడు ఆయనే. మళ్ళీ తేడా రాదు సుమ. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, ఆమె అనుకొని ఉండొచ్చు అమ్మగారు, మన పితరురాలు, మన పితరుడైన అబ్రహాము యొక్క భార్య శామ. మరి అందుకే తొందరపడి ఆమె ఏం చేసింది? ఆ ఇష్మాయేలు తల్లి అయిన హాగరుని తన దాసి కనుక భర్తకిచ్చింది. అప్పుడు అబ్రహాముకు అదనపు శోధనలు వచ్చి పడ్డాయి.
మళ్ళీ వాగ్దాన కుమారుడైన ఇస్సాకుకు ఆ ఇష్మాయేలుకు మధ్యలో పోరాటం. ఇప్పుడు జరిగేది ఏంటి అక్కడ మధ్య ప్రాచ్యంలో? దేవుడు అబ్రహాము మొర్ర ఆలకించి వారికి భయంకరమైన ధననిధులు ఇచ్చాడు. హల్లెలూయా. నీ వంశంలో కూడా నీ కొడుకులే కాబట్టి, నీ బిడ్డలే కాబట్టి, సరే నీ భార్య తొందరపడి నేను ప్రోత్సహించిన అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయా? నాకు స్పెషల్గా చెప్పాడు దేవుడు కాదు కదా, వాస్తవాలు అవే. ఆ విధంగా మొర్ర పెట్టాడు దేవునికి అబ్రహాం. పెట్టినందువల్ల వెంటనే దేవుడు అతన్ని కనికరించి, సరే అబ్రహాం నువ్వేం చింతపడద్దు, నీ గర్భవాసాన ఆ పిల్లలు రాజులు వస్తారు, 12 మంది రాజులు వస్తారని చెప్పి. ఈ రోజున మరి అక్కడ కువైట్, దుబాయ్, ఇంకా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఖతారు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిన దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్న జనాలు. అయినా కూడా గడికి ఒక మనసు, ఏంటి క్షణానికి ఒక బుద్ధి, అడవి గాడిద స్వభావము, మూర్ఖత్వము. చచ్చిపోయినా చచ్చిపోతా నేను, మా సొంత ప్రజలనైనా మేము నశింపజేస్తాం అంటున్నారు ఇరానీయులు. అమెరికా వాడు తన ఆధిపత్యం కోసం తాను బాధపడతాడు. ఏ ప్రజలు, ఏ దేశస్తులు వారి వారి పని, ప్రతి ఇంటి యజమాని తన కార్యకలాపాలను హృదయంలో పెట్టుకొని తన పరిధిలో తాను ఆలోచించాలి కాదు. ఊరంతా నాదే అంటే ఊరందరి విషయం వద్దు మనకి. పొరుగు వారిది కూడా వద్దు. ఇతరుల ఎఫ్ఐఆర్స్లో మనం వేలు పెట్టవద్దు. వారు ప్రేమతో ఆహ్వానించి, రెండయ్యా కొంచెం మీ మద్దతు కావాలి, మీ సహకారం, మీరు దైవజనులు కదా అంటే వెళ్ళొచ్చు. హల్లెలూయా. కానీ నేను ఏం చెప్తున్నాను, దేవుని వాక్య సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను కనుక ఈ మాటలో ప్రియులైన మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను అన్నమాట. కనుక మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు, తన ప్రజలమైన మనకి జయము పొందాలంటే మన వ్యక్తిగత జీవితంలో ఆత్మీయముగా, సామాజికంగా, కుటుంబ పరంగా మన హృదయ అభిలాషలు నెరవేర్చబడుటలో కూడా దేవుని కృప మనకు అవసరమైనది. ఆ కృపను మనం పొందాలంటే 1:8 రాయబడిన ప్రకారం 100% ఆనాడు మోషే ఎలా చేశాడో, ఆనాటి దైవ భక్తులు ఎలా చేశారో, ఆనాటి యెహోషువ ఎలా చేశాడో, తర్వాత కాలంలో వచ్చిన దైవదాసులు, దేవుడు నియమించిన తన సేవకులు, ప్రవక్తలు ఎలా చేశారో ఈ తరము వరకు కూడా, ఇప్పటి వరకు మనము కూడా అలాగే చేయాలని ఆ సంఘ బిడ్డలకు ఆయన ఆదేశిస్తున్నాడు. హల్లెలూయా చెబుదామా? ఎంత గొప్ప దేవుడండి. దేవుని యొక్క వాక్యము చాలా ప్రాధాన్యత కలిగినది. దేవుని నోట నుండి వచ్చిన సత్యం అది. మనుషుడు రాసింది కాదు ఇది. తన ఉద్దేశం చొప్పున ఏదో ఇతరులకు రుద్దటానికో తన సిద్ధాంతం తానేదో ప్రతిపాదించింది కాదు, మానవులు కనిపెట్టింది కాదు. ఈ మార్మికమైనది పరిశుద్ధాత్మ శక్తి వలన పరమ తండ్రి చిత్తాన్ని కుమారుడైన క్రీస్తు ద్వారా లోక ప్రజలందరూ విమోచించబడాలనే ఏకైక తాత్పర్యంతో సకల లోకము దేవుని నీతి ప్రకారము పరిపాలించబడాలని, ప్రజలందరూ సత్యంలో ప్రతిష్ఠింపబడాలనే ఉద్దేశంతో దేవుడు ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర నిబంధన, దీనిలో నుండి తప్పిపోకూడదు, తొలగిపోకూడదు. దివారాత్రాలు దాన్ని ధ్యానించాలా. ఇక్కడికి వచ్చి 1 గంట కూర్చొని ఏదో అలసిపోయినట్టు మనం ఏదో అట్లా అనుకుంటాం. ఎందుకంటే మన శరీరంలో బలహీనం, మనకు కూడా నొప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి. కాదంటలా అంటే సాధ్యమైనంత ఎక్కువగా సమాజంగా మనం కూటం మానకుండా ఎక్కువ సమయాన్ని దేవునికి కేటాయించి, మనం ఏదో బాధపడుతున్నట్టు అసలు ఎవరూ మనలాగా చేయట్లేదనే భావనతో ఉంటుంటారు చాలామంది. మనం చేసేది ఏం చేస్తున్నాం? ఏసై దేశంలో ఎక్కడో పుట్టి కాలు నడుకుని వచ్చి ముళ్ళు తొప్పలు దారులు చేసుకుంటూ వచ్చి రాళ్ళు రప్పలు ఎత్తిపాడేసి గాయాలయ్యి అన్నం తినక శుష్కించి రకరకాలైన వ్యాధులు, బాధలు, ఇమ్యూనిటీ కోల్పోయి దేవుని యొక్క సేవ కొరకు సమర్పణతో ఇండియా వచ్చిన దైవ జనులను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ అమెరికా, ఎక్కడ రష్యా, అక్కడ నుండి వచ్చి జనగామ వచ్చి సేవ చేసిన భక్తులు ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ అని ఉంది ఇప్పుడు కూడా సజీవ సాక్ష్యంగా. అది అక్కడ పెట్టి ఆ కుటుంబము దేవుని కొరకు ఎంతో గొప్ప సేవ. అది ఒక్క వ్యక్తి గురించి లెక్కలేనంతమంది యోధులు. 11వ అధ్యాయం మనం దేవుడే లిస్ట్ ఇచ్చాడు. ఎక్కడ అనాది కాలం నుంచి విశ్వాస వీరులు అంటారు, ద వారియర్స్, ఫెయిత్,
గ్రేట్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఫెయిత్, ది చాప్టర్ ఆఫ్ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఉంటాయి. మరి అట్టువారి జాబితాలు వీరందరూ వస్తారు. మరి మనం వస్తామా రామా? ఒకసారి పరిశీలనగా చూసుకుందాం. అయితే చూడండి, ఒక విషయం గమనించవలసింది, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యమునకు విధేయత చూపమన్నాడు. దాని యొక్క విజయము ఆత్మ సంబంధమైన పోరాటంలో మనకు దేవుడు విధేయతకు ముడిపెట్టాడు. మనం విధేయులమైతే, దేవునికి లోబడితే, దేవుని చిత్తాన్ని కనిపెడితే, ఆ చిత్తాన్ని కట్టుబడుతున్నాను ఇందాక నితీష్ అదే రితీష్ పాడిన పాట, ఆ చిత్తంలో కట్టుబడితేనే అది సాధ్యం. ఆ సమర్పణ ఎవరికి వస్తుంది? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికే కదా. ఈ లాస్ అయినా, లాభమైనా, కష్టమైనా, నష్టమైనా, అన్నీ పోయినా మనం కూడా ఏదో ఏకీభవించినట్టు తగులుకొని పాడుతుంటాం. మాట వరుస చెప్తున్నా, ఏమనుకోవద్దు. నేను పల్లెటూరు ఎక్స్ప్రెషన్స్ ఇవి. నేను పండితుల దగ్గర కూర్చుంటే పండితులు కూడా మాటలు అర్థం కావు. అంటే దేవుడు అంతా తన జ్ఞానము నాకు ఇచ్చాడు. నేను పశుప్రాయుడిని, లోబడ్డాను. ఏసయ్యా, నీకంటే ఎవరు లేరా, నిన్ను పట్టుకున్నా, నువ్వే నాకు జీవం, అన్నీ నువ్వే, నాదంతా నీలోనే ఉంది, నేను నీలోనే వర్ధిల్లాలని అనుకున్నా. నాకు ఏది లెక్కలేదు, అంత పెంటగా ఎంచుకున్నా. హల్లెలూయా. మరి మనం అలా ఎంచుకుంటేనే దేవుని శక్తి చూస్తాం. యోబు గారు అన్నీ పోయాయని, అయిపోయింది ఆయన పని అని అనుకున్నారు. ఆయన భార్య కూడా అన్ని సన్మానాలు పొందింది, అన్ని ఆశీర్వాదాలు పొందింది. కానీ ఒకనొక బలహీన గడిలో అనుకుంది, ఈయన బట్టగట్టి బయటపడి మళ్ళీ బలం పొంది, మళ్ళీ మేమిద్దరం కలిసి మళ్ళీ భార్యాభర్తలుగా ఎప్పటిలాగా మళ్ళీ పుంజుకొని సామాజికంగా గౌరవం అంతా మళ్ళీ వచ్చి మరి అన్నం దొరుకుద్దా, ఈ రోగాలు వదిలిపెడతాయా మమ్మల్ని అనుకున్నదా. అందుకని ఏమన్నది, ఆ దేవుని దూషించి మరణం కారాదా, ఎన్నాళ్ళు పడతావు ఈ బాధ అంటే. మూర్ఖురాలు వరే నీవు మాట్లాడుతున్నావేంటి, తప్పు కదమ్మా, ఏబమ్మా ఏంటంట. యోబు గారు భార్య పేరు రాయలేదు, అందుకే నేను యోబమ్మ గారని నేను పెట్టా. యోబు గారి భార్యామణి. సరదాగా కూడా అంటుంటా ఈ పదాన్ని, ఏ బొమ్మ గారు. ఎవరన్నా ఏ బొమ్మలో ఉంటే అంటే పేర్లు వాళ్ళకి రావు, కానీ యోబు గారిని చివరి వరకు ఆయనతో జీవించి అద్భుతమైన సంతానమంతా ముందు పోయినా తిరిగి దేవుడు ఆమెను పునరుద్ధరించి, ఆయన్ను పునరుద్ధరించి 130 సంవత్సరాలు జీవించి, హల్లెలూయా అందరూ చెప్పండి, ఒకసారి చప్పట్లు కొట్టండి, వేసే గట్టిగా. చాలండి, చాలా బాగుంది. ఎవరైనా రాజకీయవేత్త వస్తే అసలు అబ్బో వాడిని వదిలిపెట్టకుండా తిరుగుతాం. వాడి తోకలాగే వాడు పోయేదాకా మళ్ళీ వాడిని పొగట్టం. ఓట్లన్నీ నేనేపిస్తా. ఏంట్రా నువ్వు వేయించేది? సున్నపాకు కొడానికి కూడా పనికిరావు నీ జీవితం. నేను మన రాజకీయం పనికిరాదు, మన సామర్థ్యం పనికిరాదు, మన డబ్బులు అసలు పనికిరావు, మన ఇళ్ళు వాకిళ్ళు అసలు పనికిరావు. యేసయ్య మన పట్టుకోవాలి, యేసయ్య పైకి తీయాలి. నీకు నాకు ఏముంది? అబ్రహాం గారి కంటే పెద్ద ఐశ్వర్యవంతులు మనమేమన్నా? ఆ రోజుల్లోనే దేవుడు ఐశ్వర్యవంతులుగా చేశాడు. నేనే నీ కేడము, నీ బహుమానమని అబ్రహాముకు దేవుడు సెలవిచ్చాడు, నాకు అదే మాట సెలవిచ్చాడు. హల్లెలూయా. మరి నీవు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నావా? నీ కేడము, నీ బహుమానం యెహోవా అనుకుంటున్నావా? యేసయ్యే నీకు బహుమానం అనుకుంటున్నావా? లేకపోతే ఈ జాండ్ ఉంటే చాలే, ఈ భూమి, ఈ బంగ్లా ఉంటే చాలే, లేకపోతే అది ఆ బండి కొందాం, ఈ కారు కొందాం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం. ఏం పెడితే ఎస్సీ పెడితే బాగుంటుందా, ఎస్టీ పెడితే బాగుంటుందా, పేరు లేకుండా పెడితే బాగుంటుందా, ఉంటే బాగుంటుందా, మారిస్తే బాగుంటుందా, లేకపోతే ఫలానా సోదరు గారో లేకపోతే రెడ్డి గారో, వారిని నేను ఎవరిని ఏమంటలేదు. కానీ ఈ సమాజంలో మనకు తెలిసిన గొప్పవారు వారే ఇప్పుడు మన మధ్యలో అగ్ర కులాలకు చెందినవారు, బ్రాహ్మణులు. ఎవడి వల్ల నీకు ఐశ్వర్యము రాదు. ఎవడితోనూ రాసుకొని పూసుకొని తిరిగినంత మాత్రం చేత
దేవుని మందిరాన్ని నిరాకరించినంత మాత్రము చేత హెచ్చరిక చేస్తా ఉన్న ప్రతి ఒక్కడికి, ఎవడైతే ఈ వైఖరితో ఉంటాడో వాడికి హెచ్చరిక ఇది. హల్లెలూయా. యేసయ్య దాసుడుగా చెప్తున్నా నేను. లోకానికి తీర్పు తెచ్చడానికి దేవుడు మాకు అధికారం ఇచ్చాడు. మమ్మల్ని అన్యాయపు తీర్పు తెచ్చి 11 సంవత్సరాలు బాధలకు, శ్రమలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి చేసినా యేసయ్య మమ్మల్ని జయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. హల్లెలూయా. ప్రపంచమంతా మా కొరకు తెరిచి ఉంచారు. ఇప్పుడు కూడా, ఎప్పటికి కూడా, చివరి గడియ వరకు నేను చెప్తా ఉన్నా, ఐఎమ్ మేకింగ్ ద డిక్లరేషన్ that Jesus Christ has chosen, Jesus Christ has branded, labeled and sealed our future. Hallelujah. ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలని మన వాళ్ళందరి కొరకు, ఒకవేళ అలాంటి వైఖరి ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు, అలాంటి వారు అందరూ మార్చుకుంటే బాగుంటుంది, మేలు పొందుతారని. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా కుటుంబ సభ్యులుంటే వారి మార్పు కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు కూడా, దేవుని నమ్ముకొని మందిరంలోకి వచ్చిన మనకు ఉంటుంది. హల్లెలూయా చెబుదామా? అది దేవుడు ఆశీర్వదించును గాక. మంచి వైఖరి. నేనేమన్నా కోపతాపం, నా ఇంట్లో నాకు ఎవరు ద్వేషం లేదు. అందరూ నేను నమ్ముకున్న వాళ్ళని కూడా యేసయ్య ఏమన్నారు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. తర్వాత దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రియకుమారుని అప్పగించాడు మన స్థానంలో. ఇప్పుడు యేసయ్య చిందించిన రక్తము తన పాప, తన మరణానికి శిక్ష పడిందా? ఆయనకు కాదు, ఆయన చేసిన తప్పులకు కాదు. తాను మనని ప్రేమించినందువల్ల మన ఎడల తనకున్న నిజమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ద్వారా దేవుడు బయలుపరచబడవలసిందని దేవుడు ఉద్దేశించిన ప్రేమ, ఆ ప్రేమ వ్యక్తము చేయబడింది కుమారుడైన క్రీస్తు ద్వారా. కనుక ఎవరు కూడా దేవుని వాక్యాన్ని నిరాకరించకూడదు. ఎవరు కూడా మనుషులు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా నెత్తిన పెట్టుకుని ఉరేయకూడదు. ఏ పార్టీని నమ్ముకోకూడదు. అయితే దేవుడు ఏ పార్టీని, నీకు అభిమానం ఉంటే అటు తిరగవచ్చు, అది తప్పులేదు. ఆ స్వేచ్ఛ దేవుడికి పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అని 2 ఉన్నాయి. మిగతా చిన్న చితకాలు లెక్కలోకి రానివి, ఎన్నడూ గెలవని చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పార్టీలు పుట్టుకొస్తున్నాయి, కానీ ఒక నాయకుడు లేడు, ఒక పటిష్టమైన పునాది లేనిది ఎన్నో ఉంటాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వాక్యములో అనుబంధమైనవి, సందర్భోచితంగా వచ్చే విషయాలు కాబట్టి కొంత అవగాహన కోసం చెప్తున్నాను తప్ప, ఇది సమయాన్ని నేనేమి వృధా చేయాలనో, మిమ్మల్ని అందరినీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ గంటలు కూర్చోబెట్టాలని అయితే అస్సలు కాదని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. అయితే విజయానికి మాత్రము దేవుని వాక్యమే. అది సంఖ్య కోసమో, అనుభవం కోసమో, వ్యూహం కోసమో కాదు. దేవుని మహిమ కోసము, ఆయనను గౌరవించి ఆయన వాక్యములో మనం నిబద్ధతతో నడుచుకోవడానికి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. మనం ఎంతో మేలు పొందుతాం. అది మొదటిది, వాక్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత. రెండవది, సాహసోపేతమైన విశ్వాసము ఒక మనిషిని, విశ్వాసం కలిగిన వాడు లోకాన్ని జయించిన విజయం అది. ఆ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం అని దేవుని వాక్యం చెప్పాడు. మరి విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? విశ్వాసం కలిగి మరి 11 అధ్యాయాలు మీరు చూస్తే, అంటే ఇప్పుడు దీమని కాదు, నోట్ చేసుకుంటే ఒకవేళ మీకు అవకాశం ఉంటే, లేకపోయినా ఈ వర్తమానం ఇందులో లైవ్లో పెట్టే దాని ఉద్దేశం కూడా ఏంటంటే, ఎవరైనా మీకు దేశం మీద రీల్స్ ఇంకా బోల్స్ అన్నీ చూస్తూ ఉంటారు, టైం అంతా కిల్ చేసుకుంటారు, పనికి మళ్ళీ అన్నీ మెడకు చుట్టూ తిరుగుతూ ఉంటారు జనాలు. డ్యాన్స్ కాసేపు, ఇంకాసేపు ఏదో జోకులు అన్నీ వింటుంటారు. సరే, వారిని ఎవరిని నేను కాదు, మీకు స్వేచ్ఛ. కానీ దేవుని మాటలు మరొకసారి పునశ్చరణ చేయండి, వినండి, చూడండి, చదువుకోండి, వచనాలు గుర్తు పెట్టుకోండి, బండ గుర్తు, కొండ గుర్తు, అది అనమాట. కనుక యెహోషువలో 3వ అధ్యాయంలో 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఒకసారి స్పష్టంగా చదవాలని రాణిని కోరుతున్నాను. రాదా? మరి నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు అమ్మా? తెచ్చుకోవాలి. మరి తెచ్చుకోవాలి. నువ్వు కూడా ఝాన్సీ కొంచెం పెట్స్ నీకు అవసరం వచ్చినట్టు అర్థమైంది. కనుక దేవుడు నీకు త్వరలో మంచి స్పెట్స్ జోడు దయచేయను గాక.
అంటే అది పెట్టుకుంటే మనం ఏదో ముసలాళ్ళం అయిపోయామో, మన వల్ల ఏమీ కాదనేది కాదండి. పెట్టుకోవడం ఇప్పుడు నాకు ఉంది, ఇది చెప్పా ఇందాక సాక్షి. దేవుడు కృపతో అనుగ్రహించారు. ఇది రెండో సెట్ నాది. చూడండి 3వ అధ్యాయం యెహోషువ 15-16, అదే 15 నుంచి 17 చదవమ్మా. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగా విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్న మందస్సమును వారు భుజముల మీద పెట్టి నీళ్లలో వారు నడుస్తూ, మీరు చదవండి ఈ వృత్తాంతం తెలియదు, అధ్యాయాలు చదవలేకపోయారు. ఇప్పుడు చెప్పిన మాటలు చదువుకున్నా మీకు ముఖ్యమైన అంశాలు మీ హృదయంలో ఉంటాయి, మిమ్మల్ని బలపరుస్తాయి, ఆత్మీయంగా మిమ్మల్ని స్థిరపరుస్తాయి, పురుకొల్పి ముందుకు నడిపిస్తాయి. చూడండి చదవమ్మా. మునగగానే వారు కాళ్ళు అందులో నీళ్లు యోర్దాను నదిలో అట్లా మునగ్గానే పైనుండి ప్రవహిస్తూ వస్తున్న పారుతూ ఉన్న నీళ్లు బహు దూరమున దగ్గర ఏకరాశిగా నిలిచినాయి. హల్లెలూయా చెబుదాం. నీళ్లు ఏకరాశిగా నిలిచినాయి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఉన్నాడు, శత్రువు తరుముకుంటూ వస్తున్నాడు, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు వాళ్ళ పరిస్థితిలో ఏం చేయాలో తోచన మానసిక స్థితిలో నలుగుతున్న తరుణంలో నిస్సహాయులుగా ఉండి శత్రువుల చేతిలో చిక్కిపోయాం, అక్కడే చచ్చిపోయినా పోయేది, రాకుండా పోయేదని ఊరికి ఆవేదన చెందుతున్న గడియల్లో దేవుడు మోషేకు ఆజ్ఞాపించి తన కర్రను ఆ సముద్రంలో కూడా మరి తాకించగానే, ఆ నీళ్లపై కొట్టగానే ఆ సముద్రం ఏమైపోయిందండి? పాయలైపోయింది. హల్లెలూయా. మునుపు చరిత్రలో ఎన్నడూ జరగని అద్భుతాలు దేవుడు చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. హల్లెలూయా చెబుదాం. ఎప్పటికి కూడా నిరుపేదవై నీ దగ్గర రూపాయి లేదని ఏడ్చినా సరే హల్లెలూయా నిన్ను కోటీశ్వరుని చేయగలను. ప్రియ సహోదరులారా, నాకు అందుకే కొండంత ధైర్యము ఆదరణ. నేను కానీ, నా భార్య కానీ, నా కుమారుడు కానీ మేము ఎన్నో వాస్తవికమైన శ్రమలు, ఆర్థిక శ్రమలు అవన్నీ ఇప్పుడు చెప్తే మీరు తీరుస్తారని కాదు కదా, వాస్తవాలు చెప్తాను. అన్నిటి మధ్యలో నా ఇంటి రెనోవేషన్ 35 ఏళ్ల క్రితం కట్టిన ఈ భవనానికి ఇప్పుడు రెనోవేషన్ చేయాలంటే డబ్బులు లేవు. చిన్న పెద్దగా అవసరాలు కూడా లేవని నేను ఏడుస్తున్నానా? హైదరాబాద్లో నాది ఆగిపోయిన భవనం, 5 కోట్లు చేసే భవనం ఆగిపోయింది. మరి ఎవరిని నేను అడుగుతున్నాను? ఎవరిని ఈమెను అడుక్కోవట్లా. యేసయ్య నువ్వు కార్యం చేయన్న, ఇచ్చినా నీ చిత్తము, ఇవ్వకపోయినా నీ చిత్తం. నా భూమి అమ్మాలని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నెల 15 రోజులు నేను ప్రయత్నం చేస్తాను. మా ఆడవారు ఏంటంటే ఎక్కువ ఆవేదన చెందుతారు, కొన్ని సలహాలు చేసి చెప్తారు, కానీ వారికి తెలుసో తెలియకో ఆందోళన. దేవుడు తగిన కాలంలో అన్ని కార్యాలు దేని కాలంలో అది జరుగునట్లు చేస్తాడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా చెప్పు అందరూ. దేవుడే చేస్తాడని నేను చెప్తాను. యెహోవా ఈరే, యెహోవా చూస్తాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు బలి అర్పణ చేయడానికి మనకి గొర్రె లేదు, పశువు లేదు, మనం ఏమి లేదు, ఒట్టుకొచ్చాం. యెహోవా చూసుకున్నాడు, ఆయనే చూసుకున్నాడు. బలి పశువుని అక్కడే అర్పణ. అసలు హృదయాన్ని పరిశోధించాడు, విశ్వాసం ఉందా లేదా చూచాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని సంఘమా, విశ్వాసంతో మనము పనులు చేపట్టినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి ఘన విజయాలు చూస్తాం. నీళ్ళలో దిగ్గలరు ఎవరైనా? అది అసలే నది, పారుతున్న నది, వడిగా వస్తూ ఉన్న ఆ పారుతున్న నీటిని దేవుడు వారు ఉన్నదానికి ఇంకా ఎడంగానే రాశిగా నిలవు, ఏకరాశిగా నిలవు. హల్లెలూయా. నీ ఎదుట నా ఎదుట ముంచి వేసే జల రాసులు ఉన్నాయి. మనం అనుకుంటాం మన పిల్లలు బాగానే ఉన్నారులే, ఉద్యోగాలు చేస్తున్నారులే, ఎక్కడో బాగానే ఉన్నారులే. వారికి నీవు నేను ఇచ్చే సలహాలు చాలు. యేసయ్య సంరక్షణ కావాలి. నా కుమారుడు ఎక్కడో, మా కుమారుడు దూరదేశంలో ఉన్నాడని మేము మనేది పడి ఏడవకుండా దేవుని చేతికి అప్పగించాయా, నువ్వు సంరక్షించు అని ప్రార్థన చేస్తున్నాం. మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి, వారి వివాహాల కొరకు ప్రార్థన చేయండి. అవ్వట్లేదని ఏడుపు ముఖాలు పెట్టదు, పనులు ఉద్యోగాలు రావట్లేదని ఏడుపు ముఖం పెట్టదు, పిల్లలు పుట్టట్లేదని ఏడుపు ముఖం పెట్టదు. చారమ్మ గారి కంటే మీరు, అబ్రహాం దంపతుల కంటే మీరు ఎవరు వృద్ధులు కాలేదు.
హల్లెలూయా. దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. ఎట్లయింది పనికి మన వెధవల్లారా, నీకు తెలవకపోతే మూసుకో, దేవుడు చేస్తాడని దేవుడు చెప్పదలుచుకున్నాడు. నేను లోకస్తుని కనుక నాకు కూడా కోపతాపాలు ఉంటాయి కనుక నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ రోజుల్లో అబ్రహాం సంతానం మేము ఎవరికి ఊడిగో చేసేదే మీరు ఊడిగోరా బాబు, మీ బ్రతుకంతా ఊడిగమే, సాతానుకు తొత్తులై బ్రతుకుతున్నారు, సత్యంలో మీరు స్వేచ్ఛ లేదు, యథార్థత లేదు, మీరు ధర్మశాస్త్రం అధర్మ జీవితం గడుపుతున్నారు. సరే మీ శిష్యులందరూ ఏంటో అదే పనిగా అరుగుతున్నారు అలా అమ్మాయి చెప్పొచ్చుగా. శాస్త్రులు పరిచయాలు కడుపులు మంటారన్నమాట. మమ్మల్ని ఎవరూ వచ్చేటట్టు లేరు, మా ముఖాలను చూసేవారు లేరు, మేము ఎంత తెల్లంగీలు వేసుకొని బయలుదేరినా పెద్ద పెద్ద ఊరేగింపులు బాండి మేళాలు పెట్టుకొని తిరిగినా మా ఇల్లు ఒక్కరు రావట్లేదు. యేసు ప్రభు వారికి వెళ్ళి అందరూ పోతున్నారు. ఆయన ఎంత గొప్పవాడు అయిపోయాడు, మన కళ్ళ ముందు పుట్టినాడు, వడ్లవారి కుమారుడు ఆయన మనం ముద్రేసాం, మనకు తెలుసు. కానీ ఆయన వడ్లవాడు కాడని, ఆయన పైనుండి దిగి వచ్చిన దేవుడి కుమారుడు మనకు తెలిసినా మనం ఎంత పొంకినా ప్రజలు మనం వెంట రావట్లేదని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఏడ్చేవాడు ఏడుస్తానే ఉంటాడు. వాళ్ళు అడుగుతున్నారు పైగా, బోధకుడా వీళ్ళు కొద్దిగా ఆగమానొచ్చుగా, అల్లరేంటి ఊరబ్బో ఇంత క్రమశిక్షణ ఆయన. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఆపుతామయ్యా, వాళ్ళు అంటే మనుషులు, వాళ్ళకి నోరు ఉంది, నాలుగు ఉంది, కళ్ళు ఉన్నాయి, ఏంటి బుర్ర ఉంది, పనిచేస్తుంది, నన్ను సాక్షాత్తు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మరి ఇటు చూడు కిందకు చూడాలి అన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన. గడ్డం ఇంత పొడుగు గడ్డం వేసుకొని కిందకు చూస్తున్నాడు. ఏంటి ఇదని అంటే రాయాలి. అదిగో ఆ రాళ్ళు కేకలేస్తే బిడ్డ. హల్లెలూయా. మనుషులు అది రాళ్ళ కేకలే ఇంక ఎప్పుడైనా విన్నాం మనం? జాన్సీ విన్నామా? ఏ రాణి ఏ విన్నావా? ఏ విన్నా? రాళ్ళు కేకలే ఇంక ఎప్పుడైనా నిలబడదా నీకు? నవ్వటం కాదు, సమాధానం చెప్పండి. అంటే ప్రకృతి లోకమంతా దేవుని మహిమతో నిండి ఉన్నది. నీకు పరిమితులు ఉన్నాయి. అరే రాకెట్ కనిపెడితే పోయి ఇంకెక్కడో పోయి దండాలు దశకాలు పెడుతున్నారు. మహాకాశాలు నిర్మించిన దేవుడు నీకు ఇంత జ్ఞానం ఇస్తే మరి ఒక గ్రహంలోనికి నువ్వు తయారు చేసిన రాకెట్టు మరి మానవుడు పంపలేని ఎత్తైన స్థలాలకి దేవుడు ఇచ్చిన జ్ఞానం పంపిస్తున్నావు. ఆ దేవుడు ఎవరో తెలియక నువ్వు ఎక్కడికో పోయి ఏదో చేసి నువ్వు చేస్తావు. ఎంత జ్ఞానం అండి లోకం. దేవుడు ఏం చేయలేడే. ఆకాశం వర్షం ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడు? ఎట్లా వస్తుంది ఆకాశం? యోబు గ్రంథంలో చదివితే ఈ మృగశిర కార్త ఎందుకు వస్తుంది, ఆకాశంలో నక్షత్రాలు వాటి పేర్లేంటి, సృష్టించిన సృష్టికర్త పేరేంటి, ఆయన కుమారుడి పేరు తెలుసా నీకు అని అడుగుతున్నాడే. ఈ యోబు గారు ఏదో తర్వాత గ్రంథం ఇటన్న వరుసలో కొద్దిగా చివరికి వచ్చిందని. యోబు గారు ఇప్పుడోడు కాదు, ఆయన అనాది నుంచి ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడే. అది అద్భుతమైన దేవుని ప్రణాళికలో భాగంగా యోబు గ్రంథం అనేది వాస్తవానికి అది పోయట్రీ అన్నమాట ఇంగ్లీష్లో. అది అదే మన ఈ బైబిల్ లిటరేచర్లో అది పోయిటిక్ బుక్గా, అంటే పద్యభాగం లాంటిది. అది ఆ రచన అద్భుతమైన ఇదిలో రాయబడింది. అది పరమగీతము, ప్రసంగి, తర్వాత యోబు, ఇవన్నీ కూడా ఆటలోకి వస్తాయన్నమాట. అందుకని ఈ వరుసలో పెట్టారు. యోబుతో మొదలుపెట్టి ఇట్లా రాస్తాను, పరమగీతము ఇవన్నీ కూడా. అయితే దేవుని ప్రియబిడ్డలారా, నేనేమో సంక్షేపం చేద్దాం అనుకుంటే అంతకంతకు ఎక్కువైపోయింది వర్తమానం. సరే, నేను పొడి మాటలతో 2 మాటలు చెప్పేది ముగించేస్తాను. మీకు సమయం అయిపోయింది, నాకు కూడా అయిపోయింది. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ధైర్యంతో గుండె నిబరం చేసుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని గుండెలో పెట్టుకొని యథార్థంగా నడవండి. విజయం పొందాలంటే దేవుని యొక్క
వాక్యమే విజయాన్ని చేకూరుస్తుంది, సత్యములో మనిషిని ప్రతిష్ఠిస్తుంది అనే విషయాన్ని ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం. రెండవదిగా, విశ్వాసముతో మనం ముందుకు అడుగు వేసినప్పుడు యోర్దానులోనికి దేవుని మందస్సము ఏదైతే దేవుని సన్నిధికి సూచనగా ఉంటూ ఉందో ఆ మందస్సమును వారు భుజముల మీద పెట్టుకొని యోర్దాను నదిలో వాళ్ళ చీలమండలు మునుగు వరకు ఎప్పుడైతే నీళ్ళలో దిగారో పైనుండి ప్రవహిస్తున్న నీరు వారికంటే ఇంకా పైనే వీళ్ళు ముంచివేయకుండా ఏకరాశిగా నిలిచినవి. హల్లెలూయా. విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది. హెబ్రీ 11:30లో మీరు నోట్ చేసుకుంటే మంచి పెన్ను పెన్సిలు, లేకపోతే పెన్నో పెన్సిలో మీ బైబిల్తో పాటుగా ఒక నోట్ బుక్ పెట్టుకొని రా. నా దగ్గర ఎన్నోనే చూడండి. ఇక్కడ మీరు పాస్టర్ గారు కాబట్టి అంటే మీరు పాస్టర్లే, మీరు కూడా పాస్టర్లే. పాస్టర్ అంటే ఎంత శ్రద్ధ కలిగి చేయాలి. పాస్టర్ అంటే అసలు యాక్చువల్గా గొర్రెలను కాచే ఒక గొల్లవాడు అనమాట. ఈజ్ అ షఫర్డ్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ద షీప్. యేసుప్రభు వారు ఏమన్నారు, తాను కూడా నేను గొర్రెలకు మంచి కాప. అప్పుడే పుట్టింది, అడవిలో పుట్టిందండి ఒక గొర్రెపిల్ల. నడువని అట్టాడు దాన్ని. గొర్రెపిల్ల అప్పుడే పుట్టింది, ఏం చేస్తా నడుస్తుందా? ఏం చేస్తారమ్మా కేజీయా? గొర్రె పిల్లని మెడ మీద చేసుకొని గొల్లవాడు వస్తాడు. అంటే గొల్లబోయలు మన అంతా మన మజూరే. హల్లెలూయా. మన కళ్ళ ముందు ఎన్ని మందలు జరుగుతున్నాయి, ఎన్ని దేశాల నిండా బర్రెలు ఉన్నాయి కదా. కనుక మనం చేస్తున్న పని ఒక పరిశుద్ధమైన, అది శ్రద్ధతో కూడిన పని, సమర్పణతో కూడిన పని, సమాజ శ్రేయస్సు ఆధారపడి ఉన్న పని. మన వ్యక్తిగత నిబద్ధత ఎంతో ప్రాముఖ్యమైనది దానికి. కనుక మనం దేవుని ప్రజలను నడిపించాలంటే దేవుని యొక్క అద్భుతాలు చేసే శక్తి మనకు అవసరమైంది. హల్లెలూయా చెబుదామా? ఆయన మహింపరచడమే. నేను హల్లెలూయా చెబుదాం అన్నప్పుడు అల్లా నా హృదయం ఉప్పొంగిపోతున్నందువల్ల పైకి ఇట్లా అంటున్నాను. ఏమనుకోబాకండి. ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఎవరు ఆ గోడలంట అసలు ప్రాకారాలు చాలా ఎత్తుగా కట్టారు. మరి అంత ఎత్తుగా కట్టబడిన ఎవరి వల్ల కాదు, శత్రు దుర్భేద్యమైన ఆ ఎరుకో గోడలు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సైన్యమునకు అధ్యక్షుడుగా, సైన్యాధ్యక్షుడుగా దేవుడు నియమించిన యెహోషువ మరి నాయకత్వంలో వారు మార్చి చేయమని చెప్పాడు. 7 సార్లు వారు ప్రాకారం చుట్టూ కూడా తిరిగిన తర్వాత ఎరుకో గోడలు ఏమైపోయినాయి, కూలిపోయి. హల్లెలూయా చెబుదాం. మీరు రూపొంగాల దేవుని మహోన్నత కార్యాలను చూచి దేవుని మహిమాన్వితమైన ఆయన సన్నిధిని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకులో ఆయన ఎంత నమ్మకమైన వాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇంతగా ఆవేశపడుతున్నాను అంతే తప్ప నాకు బాగా శక్తి ఉండి కాదండి. నేను మామూలు వ్యక్తిని, మాట కూడా రాదు ఒకసారి. చూడండి మరి. కనుక మొట్టమొదటి ఏం చెప్పాను, దేవుని వాక్యము మన విజయానికి ప్రాముఖ్యమైనది. దానిలో నుండి కుడికి ఎడమకి తొలగకూడదు. జయంబావులు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. రెండవది, విశ్వాసంతో పోరాటం చేయాలి. ఆ యొక్క మందసమును మోసేవారు యాజకులు. ఆ నీళ్లలో దిగిన వెంటనే నీళ్ళు ఏమైపోయినాయి, అమ్మో నేను దిగను, నేను అడుగు పెట్టిన రకం మనం చాలామంది, అమ్మో మునిగిపోతాం అయ్యగారు, ఇది నా వల్ల కాదనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. ఇవ్వాలి ఉన్నారు లేరా? ఎగిరి ఇక్కడ ప్రసంగం చేయటం, నేను పోయి వాంబోయి ఈ పని ఎట్ట తిరుగుద్ది, ఈ అవసరం ఎట్ట తీరుస్తాడు అనేది అది ఎంత వేషధారణ అయిపోద్ది, ఎంత వెధవతనం అయిపోద్ది. వెధవ అంటే పనికి మాలినతనం. మనం జనసామాన్యం వాడే పదం, నాకు జనాల తరపునే తిరుగుతాను మాట్లాడతా కాబట్టి, నేను ఒక సామాన్యుడిని కాబట్టి, నేనేదో పండితుడని ఏనాడు అనుకోలేదు కాబట్టి నా భాష కావాలనే గ్రామ్యము. అది కూడా యేసుప్రభు వారు మాట్లాడిన గ్రీకు ఏంటో తెలుసండి. ఆ రోజుల్లో రోము సామ్రాజ్యంలో గ్రీకు మాట్లాడారు, దాన్ని కాయనే గ్రీక్ అంటారు. అంటే
అరమాయికు, గ్రీకు. అరమాయిక్ అంటే ఇంకా జనసామాన్యంలో సాధారణమైన భాష, ప్రజలందరూ మాట్లాడుకునే సాధారణ భాష. అటు భాష మాట్లాడితే ఎక్కువగా జనాలకి సులువుగా ఫాలో అవుద్ది. డిక్షనరీ అంటాం, ఇది గ్రీకు, హెబ్రీ అని నేను చెప్పాను అనుకోండి మీ అందరి ముందు. పిన్నామకి గ్రీక్ ఏమర్థమైంది, మరి మీకు కూడా అర్థం కాదు. మీరు డిగ్రీలు పీజీలు చేసినా అది మన స్టడీ కాదు కదా. అట్లా కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం మనకు విజయాన్ని తెస్తుంది. విశ్వాసం ఎంతో మనకు అవసరమై ఉంటున్నది. ఎరుకో గోళ్ళ కూలిపోయినవి, యోర్దాను నది ఆగిపోయింది, జలరాశిగా ఒక స్థలంలో నిలబడిపోయి. ఏ బ్రిడ్జిలు అట్లా దేవుడు కడితే బ్రిడ్జి నీటిని ఆపేస్తాడంతే. హల్లెలూయా. ప్రవాహంలాగా వస్తున్న శత్రు సైన్యాన్ని అరికడతాడు. హల్లెలూయా. మనలాగానే వాళ్ళు వస్తున్నట్టు కనిపెడుతాయి, వాళ్ళని మన ఒడ్డు దాటిస్తాడు. అంటే శత్రు సమూహం, సాతాను సంబంధులు, లోకంలో ఉన్న దేవుని విరోధమైన నియమము నశించిపోతుందంటే వారి రథములు, గుర్రములు, వారి బలమైన ఆయుధాలు, వారి యొక్క విల్లంబులు, తెలివితేటతో వారు నిర్మించుకున్న ఆయుధాలు వడివడిగా వచ్చి ఎర్ర సముద్రం పాలైపోయారు. హల్లెలూయా. కనుక విశ్వాసము లోకాన్ని జయించడానికి యేసయ్య వాక్యము, యేసయ్య సన్నిధి. అంతేకాకుండా ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్య ఘట్టాలని నేను చెప్తా ఉన్నాను కదా. యెహోషువ 7వ అధ్యాయంలో మీరు తర్వాత చూడండి. ఇప్పుడు చదవాలని చెప్పట్లా, నోట్ చేసుకోండి అమ్మలారా. మీరు దేవుని వాక్యకు విద్యార్థులుగా ఉండండి, విద్యార్థులుగా ఉండండి. పిల్లలకు పాఠాలు చెప్పడానికి ముందు పంతులమ్మలో చదువుతారు కదా టీచర్స్, వారి ట్రైనింగ్ కావాలి, లేకపోతే ఉద్యోగం రాదు. అలాగే దేవుని బిడ్డలు వాక్యాన్ని నిష్ణాతులై నేర్చుకొని అధ్యయనం చేసి సత్యాన్ని తెలుసుకొని దేవునికి సమర్పించుకొని మనం నిలబడితే దేవుని మహిమ చూస్తాం. హల్లెలూయా. నీ ఎదుట ఎవరో నిలవబడలేరు అంటే నువ్వేమైనా పోరాటం శరీరంతో పోరాడుతున్నావా? నీ గొప్పతనం చాటుకోవడానికి పోరాడుతున్నావా? యేసయ్య తరపున నిలబడి ఆయన గొప్పవాడండి, ఆయన దేవుడండి, నేను ఆయన బిడ్డనండి, నేను ఆయన రుచి చూశానండి, తెలుసుకున్నానని చెప్తున్నావా? మనం పోరాడేది మన సొంత బంధువులతో, మన ఇంటి వారితో, లేకపోతే మన గ్రామస్తులతో, మన దేశస్తులతో కాదు. లోక సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలంలో ఉన్న ప్రజలందరినీ ప్రభావితం చేస్తున్న, ప్రజలందరినీ తప్పుత్రోవ పట్టిస్తున్న దైవ విరోధమైన శక్తుల ప్రభావంలో నుంచి ఈ సమాజాన్ని కాపాడటానికి దేవుని వాక్యపు శక్తి, విశ్వాసం యొక్క అనుభవము, జయించుకుంటూ పోయే జీవిత అనుభవం, పరంపరలుగా అసాధ్యమైన కార్యాలను యేసయ్య కృప చొప్పున సుసాధ్యం చేసుకుంటూ వెళ్ళే అనుభవం మనకు కావాలి. ఆమేన్. నేను సంక్షిప్తం చేశాను, లేకపోతే ఒక్కొక్కటే మళ్ళీ ఒక గ్రంథాన్ని గురించి సంక్షిప్తం చేయడం అంటే నా వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. నేను ముఖ్యమైన ఘట్టాలని మాత్రమే చెబుతూ ఇంత చేశాను. కొంతమంది మధ్యలో సహోదరులు, లైవ్లో వచ్చిన సహోదరులు అంతా చూడలేక మధ్య మధ్యలో వచ్చి అయ్యగారు నీకు ముగిసిందా ఇంకా నడుస్తుందా అని చూసేవాళ్ళు ఉన్నారు. మీరు కూడా తర్వాత చూడండి అమ్మా, చూడండి, నేర్చుకోండి, కామెంట్స్ చేయండి, బైబిల్ సత్యాలు అవపోసన పట్టుకోండి, ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందండి, వెలుగులో నడవండి, కుటుంబాలు జయముతో నడుస్తాయి. మీరు కట్టింది ఎందుకు పనికిరాదు, మీ బాత్రూమ్ కింద తయారవుతుంది ఇప్పుడు కడితే. మనం స్వశక్తితో కట్టి ఏదో తెలివితేటతో వాళ్ళెమ్మటి వీళ్ళెమ్మటి తిరిగినా బాగా అది వచ్చింది, ఈ పని చేశారు, ఖాళీగా ఉండను, కష్టపడతాను. ఎందుకయ్యా బాబు, కష్టపడితే నువ్వు ఏది సాధిస్తావు? ఏదో ఆపేస్తావు. కష్టపడి ఎవడో సంపాదించలేడు. దేవుని కృపతో, దేవుని కటాక్షంతో నీవు ఆరోగ్యం అనుభవిస్తావు. ఒక ఆపరేషన్కి పోయాల 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు పేదవాళ్ళకి. మళ్ళీ నీకు కార్డులు కావాలా, ఆధార్ కార్డు కావాలా, ఇంకేం కార్డు అమ్మది రాణి చెప్పమ్మా, ఆరోగ్యశ్రీ కావాలా, మళ్ళీ నీకు ఎలిజిబిలిటీ ఉండాలి, దానికి ఎవరో ఒకరు దయ కావాలి. ఎప్పుడైతే సర్వోన్నతుడైన దేవుని విశ్వసించి ఆయన వాక్యమును చేకొని హృదయంలో ఆయన్ని ధ్యానం చేసుకుని, అయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని కనుక ఆయన వేడుకుంటే, నీవుంటే నాకు చాలు
యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. అప్పుడు అనగా ఆయన అంటే నేను నీకు ఉన్నానులే, పర్వాలేదు, రా బిడ్డ, నేను నీ ముందే నడుస్తున్నాను, నీ వెనక సైన్యపు భాగము కావలి కాస్తాను, నీకు వెలుగై ఉంటాను, జీవాన్ని ఇస్తాను, నీ శత్రువులతో నేను పోరాడతాను, నీ కొమ్ము నేను హెచ్చిస్తాను, రహస్యములో దాచబడిన నా మరుగైన నిధులు నా బిడ్డగా నీ ఉన్నావు, నీ స్వాధీనం చేస్తాను. హల్లెలూయా. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు జనములను స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు భూమంత వరకు ఉన్న భూమిని సొత్తుగా నీకు ఇస్తాను. ఆ వాగ్దానం ఎవరిది? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు సెలవిచ్చిన మాట. ఆ కుమారుడైన క్రీస్తును ఆశ్రయించిన వారికి ఏ మేలు? మధువైన ఆ కుమారుని ముద్దు పెట్టుకోవాలి. లేని ఎళ్ళ కుమారుడు కోపం త్వరగా రావుతుంది. అప్పుడు మీరు త్రోవ తప్పి ఏకముగా నశించిపోతారు. జాగ్రత్త లోకమా, లోక సంబంధులతో తిరుగుతూ మమేకమైపోతున్నావేమో. నీ బ్రతుకు లోకం కోసమా, నటన కోసమా, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తావా, ఒకే సిద్ధాంతం అనేది యేసయ్య నమ్మకమని నా ప్రియ సహోదరి సహోదరులు అందరినీ ప్రభు ప్రతినిధిగా ఆయన దాసుడుగా నేను మనవి చేస్తున్నాను. మూడవదిగా, మొట్టమొదటిది వాక్యము ద్వారా విజయము, రెండవదిగా విశ్వాసము ద్వారా నీరు జలముగా అదే ఏకరాశిగా కూర్చబడినాను, మూడవదిగా ఒక చిన్న పాపము దేవునికి వ్యతిరేకముగా జరిగిన తిరుగుబాటు అవిధేయత వలన సైన్యం మొత్తానికి అపజయం వస్తుంది. ఒక వ్యక్తి చేసిన పాపం అందరికీ చుట్టుకుంటుంది. ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు, కానీ ముందు అందరి మీద పడుతుంది ఆ ప్రభావం. అందుకని ఆఖాను వృత్తాంతము యెహోషువ 7లో ఉంటుంది. 4వదిగా ముగింపుకు వచ్చావు. 4వదిగా నువ్వు పొడుగా చెప్తానన్నాగా, లేకపోతే ఒక్కొక్కటి ఒకరోజు చెప్ప. హల్లెలూయా. అయ్యగారు మీకంటే గొప్ప బోధకులు, నేను ఎవరితో పోటీలో లేను, ఎవరిలాగా నేను చెప్పను. నాకు దేవుడిచ్చిన ఆత్మతోటే ఆయన నేర్పిన మాటలే, ఆ వాక్యంలో ఉన్న సత్యాల్ని మళ్ళీ ఆ ఫ్రేమ్వర్క్లోనే 66 గ్రంథాల సంపుటంలో పరిశుద్ధమైన వాక్యములో నుండి పైనుండి దేవుడు తన ఆత్మ ద్వారా మనకిచ్చిన పైనుండి దిగి వచ్చే జ్ఞానముతో, ఆయన ఆత్మ నేర్పు మాటలతో, జ్ఞాపకం చేసే సత్యాలతో మీతో మాట్లాడి మిమ్మల్ని రంజింపజేయటానికి కాదు, కానీ మిమ్మల్ని ఆలోచింప చేయటానికి, మిమ్మల్ని సవాలు చేయటానికి, ఆత్మీయంగా పురికొల్పటానికి మీరు నేను మనమందరము ఏకరీతిగా దేవుని పాద సన్నిధిని ఆశ్రయించి మనలో ఉన్న లోపాలు ఆయనకు మనవి చేసుకొని, అయ్యా వీటన్నిటిలో నుండి, ఈ పరిమితుల నుండి తప్పించయ్యా. అటు పూర్తిగా వేడిగా లేమేమో, ఇటు పూర్తిగా మేము చల్లబడిపోలేదు, కానీ నులివెచ్చగా ఉంది మా బ్రతుకు. యేసయ్యా ప్రభుత్వం మమ్మలను అయ్యా మార్చు, వేడిగా ఉండదలుచుకుందాం, నులివెచ్చని బ్రతుకు మాకు వద్దయ్యా, వెలుగుబెట్లగా ఉండాలని మనం ఆయన సమర్పించుకోవాలి. అలాంటి తీర్మానం కోసమే పురుకొల్పడానికి తప్ప నేనేదో నా ఒళ్ళు ఎక్కడ లేని బలం తెచ్చుకొని గర్వించి అతిశయించి సాతాను వలె విజృంభించడానికి కాదు. యేసయ్య దీనత్వంతో ఆయన బిడ్డగా ఆయన ప్రేమించిన సంఘానికి ఈ వర్తమానం పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి నిబద్ధత కలిగి వింటారో వారందరి ఆత్మీయ శ్రేయస్సు కొరకు నేను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. నాలో లోపాలు లేవా? ఉంటాయి ఖచ్చితంగా, మనుషులే. శరీరం విడిచిపెట్టేదాకా ఈ లోపాలు పోగానే దినదినము క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మనము మార్చబడుతూ ఆయన పరిశుద్ధ లేఖనాన్ని అధ్యయనం చేస్తూ అందులో సాగిపోతూ ఉంటాం. విశ్వాసం కలిగి నడుచుకుంటాం. 4వది ఆఖరిగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. నోట్ చేసుకుంటే మీరు ఎంత ధన్యులవుతారు. వాక్యాన్ని చదవాలండి. మనం ఏమీ తెలుసుకోకుండానే అన్యులు
ఈ సువార్తను వినని వారు ఇప్పుడు వెంటనే సువార్త విని లోబడి బాప్తిసం పొంది క్రమం తప్పకుండా మందిరాలకు వెళ్ళి అనేకులకు సీనియర్ పాస్టర్లు కూడా నేర్పించే గొప్ప విశ్వాస సాక్షులై యోధులై స్త్రీలు పురుషులని వ్యత్యాసం లేకుండా జీవిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఎన్నాళ్ళ నుంచి నువ్వు క్రైస్తవంలో ఉన్నావు? ఏమి నేర్చుకున్నావు? దేవుడు ఒకటే సవాల్ చేస్తున్నాడు. ఆఖరి మాట, ఈ ఒక్క మాట చదివి ముగించు. యెహోవాను సేవించుట 24:15 చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల యెహోవాను సేవించుట, ఆయన కోరిన పద్ధతిలో వెంబడించుట, ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన చిత్తానికి కట్టుబడి జీవించుట అనేది ఒకవేళ మీ దృష్టికి మీ దృష్టికి కీడని తోచిన యెడల కీడని ఒకవేళ మీకు తోచినట్లయితే మీరు ఎవరిని మీరు ఎవరిని సేవించెదరో సేవించదరో అది మీ ఇష్టం. మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో మీరు మీ పితరులైన వారిని నేను ఎన్నుకొని వారి కృప చూపించి త్రోవ చూపించి ఇంత దూరం తీసుకొచ్చాను. వాళ్ళు తెలుసో తెలియకో ఆ పాత కాలపు వాటన్నిటినీ పూజించి దేవతలన్నీ సేవించారు. సేవించెదరో వాటిని సేవిస్తారా? అమోరీయుల దేశంలో మీరు నివసిస్తున్నారే ఆ. దేవతలను సేవించెదరో మీరు ఇప్పుడు ఎక్కడైతే సంచారం చేస్తూ వస్తున్నారో అమోరీయుల దేశంలో మీరు కొంతకాలం అక్కడ ఉండి క్యాంపులు వేసుకుంటూ వస్తున్నారు కదా, ఆ దేవతలు పూజిస్తారా? నేడు మీరు కోరుకొనుడి. ఈరోజే మీరు తీర్మానం చేసుకోండి, ఎన్నుకోండి. మీరెవరిని సేవింప కోరుకొనును మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారు చూడండి, ఎవరికి వారు ఆయన నాయకుడై ఉండి చెప్తున్నాడు. పెద్ద నాయకుడై అద్భుతాలు చేసి దేవుని వల్ల నియమించబడిన నాయకుడై కాకలు తీరిన విశ్వాస యోధుడై ఉండి కూడా స్వేచ్ఛనిస్తున్నాడు. వింటున్నారండి అందరూ? స్వేచ్ఛనిస్తున్నాడు దేవుడు. బలవంతం పెట్టిన వింటవారా? మనం ఏమన్నా ఐగుప్తు ఫరో సైనికుల్లాగా సేవకుల్లాగా మనం ఇష్టం వచ్చినట్టు వారి మీద పెత్తనం చేయడానికి మనం నియమించబడలా. యేసు ప్రభు వారు కూడా సర్వలోక ప్రజలను రక్షించే శక్తిమంతుడై తను తాను రిక్తుడిగా చేసుకుని తండ్రి అయిన దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని ఉండుట, ఈ సేవలన్నీ పొందుట, స్తుతించబట్టు 24 గంటలు 4 జీవులు సకల లోకము పరిశుద్ధుడని అని కీర్తిస్తూ ఉంటే అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ దాసుని రూపము ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు కన్యక గర్భంలో ఒక శిశువుగా అవతరించి 33.5 సంవత్సరాలు ఈ భూమండలంపై జీవించి మనకు మార్గాన్ని ఉపదేశం చేసి ఆయన అమూల్యమైన రక్తధారలు చిందించడం వలన మన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి మనం ఏం చేయాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపిన నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావని చెప్పాడు తప్ప 40 రోజులు ఉపవాసం అంటే రాండమ్మా దర్శనం కలుగుద్ది అప్పుడు వద్దురుగానంటే మన స్వామిదాస్ భార్య ఆ అంకుల్ ఉన్నాడు కదా మన గుమ్మ స్వామిదాస్ గారు, ఆయన వైఫ్ పాప మంచి ఆ ఆంటీ, మరి ఆమెని ఒకనొక స్థలంలో బలవంతంగా ఉపవాసం వచ్చి మనం నడిపించే ఆత్మీయమైన గుడ్డితనం వారు ఉంటే మనం నాశనం చేస్తాం, మన బ్రతుకులు నాశనం అవుతాం. కనుక ఇక్కడే మన ప్రత్యక్ష నిదర్శనం. మన ఉపవాసాలు ఆయనకు అక్కర్లేదు. మన ఉపవాసాలు చేయాలి, కానీ ఎలా చేయాలి? మళ్ళీ కొత్త ప్రసంగం మొదలుపెట్టు. అన్నీ అవసరం, వీటిని మానక వాటిని చేయాలి. దశంభాగాలు దేవుడికి కావాలా అని మొదలుపెట్టి అది ఇవ్వద్దు అనేవాళ్ళు చూశాడు. దశంభాగాలు ఇవ్వాలి ఇవ్వద్దు దేవుడికి ఆత్మతో బోధిస్తాడు. ఇచ్చేవాళ్ళని బట్టి దేవుడిస్తాడు, అర్ధభాగం ఇచ్చేవాళ్ళని బట్టి దేవుడిస్తాడు, కొద్ది భాగం ఇచ్చేవారిని బట్టి దేవునిస్తాం, అసలు ఈయన వారిని బట్టి దేవునిస్తాం. దేవుడికే అన్నీ తెలుసు, అన్ని లెక్కలు ఆయనకు కావాలి, నాకు అక్కర్లా. హల్లెలూయా చెబుదామా? ఆయనకు ఒక మాత్రం లెక్క నన్ను అడుగుతాడు. నేను ఏ మంద మీద నిన్ను సుందరరావు గారిని అధ్యక్షులుగా పెట్టి మిమ్మల్ని కాపరులుగా నియమించి నేను పైన ప్రధాన కాపరిగా ఉంటూ ఆత్మధార నడిపిస్తున్నాను, ఆ యావత్తు మందను కూర్చి మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి మీరు లెక్క అప్పగించుకోవాల్సి ఉంటారు. జాగ్రత్తగా బాధ్యత కలిగి సేవ చేయండి అని చెప్పారు. అందుకొరకని మేము ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఎంత సంక్షిప్తంగా చెబుతాం అనుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయం చెప్పవలసి వచ్చింది. ఇంకొక చిన్న విషయం, అంటే ఇప్పుడు మళ్ళీ ఒక అర్ధగంట తీసుకుంటారంటే తీసుకుని
క్లుప్తంగా 2 మాటలు చెప్పాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంటే దేవుని వాక్యంలో ఏమీ లేదులే కానీ తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే, మన కన్న తల్లిదండ్రులలో తండ్రి ఇంటి యజమాని, తల్లుల దినోత్సవం కూడా ఉంటుంది, పిల్లల దినోత్సవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ రోజున మనకు జన్మనిచ్చిన మన తల్లి మన తండ్రి యొక్క ప్రాధాన్యతను జ్ఞాపకం చేసుకొని, మొట్టమొదటి పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకొని, ఆ పరమ తండ్రి ఎంత ప్రేమతో ఎంత త్యాగం చేసి తన కుమారుని మన కొరకు సిలువకు అప్పగించాడు. ఈ లోకపు తల్లిదండ్రులు కూడా తండ్రి కూడా అలాంటి వాడే. తండ్రి ఎలా సన్మానం కలిగి, ప్రేమ కలిగి, వారు రక్షణ పొందని వారై ఉంటే వారి రక్షణ అనుభవంలోకి వచ్చేటట్టు వారిని ఎంతో ప్రార్థన చేయాలి. వారు చేసిన త్యాగాల్ని, పెంచిన పెంపకము, మనకి ఇచ్చిన వస్త్రాలు, ఆహారము, మన కొరకు వారు పడిన పాటలు అన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. దేవా వారికి దీర్ఘాయుషు, మా మధ్యలో ఉన్నంత వరకు వారిని గౌరవం ఇచ్చి సన్మానం చేసి వారిని ఎల్లప్పుడూ వారిని జ్ఞాపకం ఉంచుకునే ధన్యత మాకు దయచేయడం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రాముల్లోనో, ఇంకా ఏదో యూట్యూబుల్లోనో పెద్ద పెద్దగా మా నాయన ఇట్లాంటి వాడు హీరో గారు కరెక్టే కానీ జీరో చేసాం ఆయన చెత్తాని. ఆ తండ్రి చెప్పింది ఏది చేయరు. మా నాన్నగారు హీరో అని చెప్తాడు, ఎగురుతారు ఇక్కడ. ఆయన జీరో చేసి ఆయన ఆశలన్నీ నీళ్లు చల్లి అందరూ పెద్దన ఎగురుతారు. పరమ తండ్రిని ఎరిగినవాడు కన్న తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోవాలనేది. ఇప్పుడు నా భార్య తన తండ్రి అయిన కోటయ్య గారిని అనగా సంసోన్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను నా తండ్రి అయిన పరమానందం గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మనలో ప్రతి ఒక్కరము వారి వారి తండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి. మరి చిన్నాయన వాళ్ళు, మరి మన నాన్నవాళ్ళు, చిన్నాయన వాళ్ళు అందరూ కూడా మొండితో మత్తయ్య గారిని జ్ఞాపకం. ఎందుకంటే వారు ఆయన తండ్రి, ఆయన వారి తండ్రి, మాకు తాత, మనందరికీ పెద్ద. కనుక మనం మన తండ్రులను జ్ఞాపకం చేసుకొని వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మా అబ్బాయి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ప్రార్థన చేయటం, ప్రేమ కలిగి ఉండటం, గౌరవించడం, ఆ విధంగా చేయటానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా పురికొల్పును గాక, విన్న వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేయను గాక, చేయబడిన హెచ్చరికలు హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక, పాటలు పడ్డ యావన బిడ్డను దేవుడు దీవించునుగాక. దేవుడు ఇచ్చిన యావత్తు కృపకై ఆయనకు వందనాలు చెల్లిస్తూ చిన్న క్లుప్త ప్రార్థనతో ముగించుకుందాం. దయమైడ కృప కలిగిన తండ్రి, మమ్మను మేము నీకు సమర్పణ చేసుకోవడం నీకు ఇష్టం. మా సమయాన్ని ఇచ్చాము, మా సమస్త తెలివితేటలు, జ్ఞానం మీకు సమర్పించాము. అది నీవిచ్చింది. అందువల్ల ఈ లోకంలో సుఖవంతంగా జాగరూకతతో బ్రతుకుతున్నాం. నీవిచ్చిన గృహాలను బట్టి, ఇచ్చిన ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి, నీవిచ్చిన వాహనాలను బట్టి, బంధువర్గాన్ని బట్టి, రక్ష సంబంధాలను బట్టి, ఇచ్చిన భార్యలని, భర్తలని, పిల్లల్ని, కుటుంబాలను బట్టి, నీవిచ్చిన బంధువర్గం అంతటిని బట్టి, నీవిచ్చిన స్నేహితులు సహవాసాన్ని బట్టి, దేశాన్ని బట్టి, ఈ దేశ పౌరులుగా మేము ఉన్నందుకు, ఈ దేశ నాయకులను బట్టి, ఈ దేశం అంతా నీవు చేసిన తీర్మానములు, నీ చిత్తానికి లోబడే ప్రపంచం ఉన్నది కనుక ఈ ప్రపంచం పైన అందరిపైన నువ్వు నాయన సృష్టికర్తవై, యోగ్యుడివై, ఉన్నతమైన వాడవై మమ్మల్ని ప్రేమించున్న పరమ తండ్రివై ఉన్నందుకు వదనాలు. మమ్మల్ని మేము నీ కృపగలిగిన హస్తాలు సమర్పిస్తూ ఇప్పుడు మేము పాట పాడి మాకు మీరు ఇచ్చిన దానిలోనే మీకు తిరిగి కృతజ్ఞత భావంతో నీకు కానుక సమర్పించునై ఉంటుండగా ఈ 1 నిమిషం జరిగే ఈ కార్యక్రమంలో నీవే ఎరిగి ఉన్నావు, నీవు సిద్ధపరిచిందే, మేము తలంపు ఇచ్చిన దాన్ని బట్టి మేము ఇవ్వగలం. చేసిన ప్రతి కార్యాన్ని ముందుగానే నీకు సమర్పించి అవి నీ సేవా పరిచర్యలో, సంఘ అవసరతల్లో మీరు తీర్చమని మనకు. ఇటీవల మరి చిన్నమాతయ్య, మరి సమూయేలు చిన్న కుటుంబం నుండి వచ్చిన కానుక, అలాగే మీ దాసుడు సుందర్రావు గారి నుండి వచ్చిన కానుక, ధాన్యము, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకంగా ఏనాడు నుంచో ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఇంకా నువ్వు ఎవరైతే ఏమేమి కానుకలు నీకు సమర్పించున్నా వారందరినీ జ్ఞాపకం చేస్తూ అధికంగా ఇచ్చి నీ యొక్క అధికమైన ఆశీర్వాదాలు పొందుట కృపదయ చేయమని పాట పాడి నీ కానుక సమర్పిస్తున్నప్పుడు మేము నీకే ఇస్తున్నట్టుగా యథార్థ హృదయంతో ఇచ్చినట్లు, ఇక్కడ ఎవరి కోసం ఇస్తున్నామని అనుకోకుండా, ఎవరు అడుక్కోవడానికి ఎక్కడున్నారని అనుకోకుండా, ఎందుకంటే నీచమైన సంస్కృతి లోకంలో ఉన్నది. దేవుని సేవకులంటే అడుక్కునేవారనే భావన కొందరు వ్యక్తపరుస్తుంటారు. అది తప్పు. తెలియని వారు మూర్ఖముగా అజ్ఞానంతో ఇది ఆలోచన చేస్తారు కదా, తప్పు ప్రభా. ఆనాడు 2 కాసులు ఇచ్చిన విధురాల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం.
మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మార్గం సరళం చేసి పరలోకపు నిధులు మాకు సమకూర్చమని అన్నీ అంగీకరించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నీవు రుణించుమి, అంగీకరించు మీ దేవా, ఎప్పుడు నీవు కరుణించుమి. నా వల్లి కృపచేత నీ వలన నొందిన, నా వల్లి కృపచేత నీ వలన నొందిన భావంబు నను నేను బహుధైర్య ముందేదానవల్ని అంగీకరించుమి దేవా, నల్లెప్పుడు నీవు ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవుడు, నీ బిడ్డలమైన మేము ఇచ్చిన ఈ కానుక స్వీకరించి ఉన్నావనియో, మాలో ఉంచిన ఆసక్తి, ఆశ, ఆకాంక్షలను బట్టి నీవు మమ్మల్ని అంతకంతకు నీ కృపలో వర్ధల చేయదువనియో మేము ఎరిగి పరిశుద్ధ వాక్యంలో మమ్మల్ని స్థిరపరచమని, దివారాత్మను ధ్యానించి భాగ్యం మాకు దయచేయమని, మాకును మా కుటుంబాలకును ఈ నేటి వర్తమానమును మీరే ఆత్మ ద్వారా అంతరంగంలో బోధించమని, మా ప్రియులు, రక్త సంబంధులు, కుమారులు, కుమార్తెలు, కుటుంబాలన్నీ వారి భవిష్యత్తు మీ చేతిలో తీర్చిదిద్దుమని, మా వెనుకబడిన మా సంఘ బిడ్డలను కృపతో దర్శించి, అనారోగ్యంతోనూ ఆపదలోనూ చిక్కుకొని ఉంటున్న కుటుంబాలు సాతాను చేతిలో చిక్కుకొని దేవుని మందిరాన్ని మరిచి, దేవుని కార్యాలని విడిచి వ్యక్తిగత పనుల్లోనే ఉంటున్నారు. అయ్యా, వారిని క్షమించి నీవు దెబ్బ కొట్టి వారు తిరిగి నీ వద్దకు వచ్చే వరకు నాయన వారు ఇంకా అట్లే ఉంటే నిన్ను విడిచిపెట్టినటువంటి నష్టపోతారనేది ఉన్నది, అనుభవం ఉన్నది, మేము చూస్తున్నాం. మా వాళ్ళు ఎవరూ నష్టపోవడం మాకు ఇష్టం లేదు కనుక అందరిని హెచ్చరిక చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీవు దయచూపుము, ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపం పుట్టించును, అందరిలో నీ అద్భుతమైన కార్యము జరిగించు. దూర ప్రాంతాల్లోనూ మా కుమారుని, అలాగే మా అన్నదమ్ముల పిల్లల్ని విదేశాల్లో ఉంటుండగా వారందరినీ పేరు పేరు వరుసగా దర్శించు. ఎక్కడున్నటువంటి మా గ్రామ ప్రజలను, వారు ఏ సంఘ బిడ్డలైనా సంఘాలు కాదు రక్షించేది యేసయ్యే, ఆయన కృపచేతనే రక్షిస్తారు. ఆపదల్లో ఉన్న అనారోగ్యంతో ఉన్న మా గ్రామస్తులను, మమ్ములను, మా బంధువర్గమును దర్శించి రక్తంతో ప్రోక్షించి శుద్ధి చేసి ఆపదలన్నింటిలోంచి విడిపించండి. ప్రయాణములు చేసిన బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. కలిగి ఉన్న ప్రణాళికలన్నింటిలో జయం దయచేయండి. మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తుంది. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థనా మనవులను మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము తండ్రి మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుని కృపాహస్తములో తోడుగా ఉండి నడిపించి, బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరలా మనమందరం సమకూర్చబడే వరకు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించునుగా. దయచేసి ఈ వర్తమానం ఎవరైతే విన్నారో, ప్రియులు వింటారో వారందరికీ ఒకటే మనవి, సమయం ఎక్కువ పట్టిందని ఎవరు చింతపడవద్దు. దేవుడు అనుమతి ఇచ్చినంత వరకు, దేవుడు సమయం ఇచ్చినంత వరకు దీన్ని చూసి ఇతరులతో కూడా దీన్ని షేర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ నా రిక్వెస్ట్ ముగిస్తాను. గాడ్ బ్లెస్.